హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు మనతో పాటు కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, మన ఇద్దరం కలిసి ఒక వీడియో చేస్తున్నాం అంటే కొంతమందికి కొన్ని భయాలు మొదలవుతున్నాయి. అందుకే కొంత క్లారిటీగా ఈరోజు మనం మాట్లాడుకుందాము. సార్ ఏంటి సార్, కొన్ని ఛానళ్ళలో నేను చూస్తున్నాను, మీకు సంబంధించినటువంటి కాంటెస్ట్లో సజ్జల గారిని బ్లేమ్ చేసేటటువంటి ఒక గేమ్ నడుస్తుంది, ఎస్పెషల్లీ టీడీపీకి సంబంధించినటువంటి కొన్ని ఛానల్లో. నిజమేనా సార్? సజ్జల గారి వల్ల మీకు ఏమైనా అన్యాయం జరిగిందా? ఇప్పుడు కట్టుకుంది అదే ఏడుపు, ఉంచుకుంది అదే ఏడుపు అన్నది సామెత ఉంటుంది చూడండి. ఆ వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళది అదే ఏడుపు, సజ్జల మీద పడేయడమే. ఈ బయట తెలుగుదేశం కూడా సజ్జల మీద పడేయడమే. ఎందుకంటే ఇప్పుడు జర్నలిజం ఫర్టర్నిటీలో మీరు జర్నలిజం చదివిన వాళ్ళు ఒక మృదు స్వభావి, ఒక శాంతనంగా ఒక ఇష్యూస్ని చాలా చక్కగా సటల్గా దిశానిర్దేశం చేసుకుంటూ ఏదో పాసిఫై చేసుకుంటూ నడిచే మనుషుల్లో చాలా రేరెస్ట్గా ఉంటారు. అందులో సజ్జల ఒకడు. ఓకే, ఆయనతో దగ్గర సంబంధాలు ఉన్నాడు, ఆయన గురించి ఎవరికైనా తెలిసినోడు. ఎంతసేపు ఏం చేస్తారంటే ఆడలేక మధ్యలో ఒకరంటప్పు ఆయన మీద పడిస్తుంటారు. ఈ బయట వీళ్ళు తెలుగుదేశం సంబంధించిన అనుబంధ తెలుగుదేశం ఛానల్లో ఓ వయసు మీరిన వాళ్ళందరూ ఆవ్యాసం చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తారు సజ్జల మీద. ఏదో నాకు సజ్జల గారికి ఏదో చెడింది అది ఇది అని. ఇప్పుడు ఒక నెగిటివ్ నెరేటివ్ని వాళ్ళు తీసుకెళ్ళినట్టుగా ప్రపంచంలో ఎవ్వరు తీసుకెళ్ళలేరు. ఓకే, ఇప్పుడు మ్యాన్ బిహైండ్ ఫర్ సక్సెస్, మ్యాన్ బిహైండ్ ఫర్ ఫెయిల్యూర్ అన్నదానికి వైఎస్ఆర్సీపీ ప్రాస్పెక్ట్లో అన్నిటికీ సజ్జల గారికే కట్టేస్తున్నారు. అది విజయసాయి రెడ్డి అలవాటు చేసిపోయాడు. సరే ఓకే, మీరన్న మాట నమ్ముదాం. మీరన్న మాట నిజం. నాకు ఇక్కడ క్వశ్చన్ ఉంది ఏంటంటే, సరే ఓకే, మీరు సాక్షి వదిలేశారు, నేను వెళ్ళనని ఖడాఖండిగా మన ప్రోగ్రాంలో చెప్పారు. ఓకే, సజ్జల గారు మీకు ఏమైనా ఫోన్ చేశారా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సజ్జల గారికి మీకు అంత కమ్యూనికేషన్ ఉందా, కలవడము ఫోన్? అయితే ఎందుకు వదిలేశారు అని చెప్పి అడిగారు ఏమన్నా ఫోన్? ఎందుకు అడుగుతారండి, నాకు అర్థం కాదు. నీకు అదే చెప్తున్నాను. అంటే నాయకుడు, పార్టీని నడిపించేటువంటి నాయకుడు ఇంత పెద్ద లాస్ అవుతుంటే ఒక కేఎస్ ప్రసాద్ గారు లాంటి వ్యక్తి ఇంత పెద్ద మాట అంటే మరి ఆ బాధ్యత ఆయనదే కదా. అయిపోయిందా సార్? అందుకే ఓపిక. సార్ చెప్పండి. మీరు జర్నలిజం చదివాను అంటారు కదా. ఒక జర్నలిస్టు కోణంలో ఎక్కడో దగ్గర జర్నలిజం ఎంజాయ్ చేస్తాడే చేయడా? చేస్తారు. మరి చేస్తున్నప్పుడు సజ్జల ఈజ్ ఎ డిఫరెంట్ జర్నలిస్ట్ ఆల్ టుగెదర్. సరే, నేను మీకు ఐ నీడ్ టు బి ప్రాక్టికల్. సజ్జల అనే వ్యక్తి ఎదుటి వ్యక్తి స్వేచ్ఛ అంటే నేను నాకున్న కొన్ని అక్వైంటెన్సెస్ చెప్తాను సజ్జల గారితో. దేవినేని అవినాష్ విషయం ఏదో చెప్పాడు నాకు, నేను వినలే. ఈయనకన్నా ముందు ఆ జీవిడి కృష్ణమోహన్ ఉన్నాడు. తర్వాత నాకు తెలిసింది సజ్జల ఈజ్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్స్ అని. ఆయనకి నేను డైరెక్ట్గా ఫోన్ చేస్తే అసలు వద్దు అసలు మనకి నెత్తికేసుకోవద్దు అన్నాడు. బట్ నేను ఒక్కడే నెత్తికేసుకుని మాట్లాడా. అప్పటి నుంచి సజ్జల గారు నాతో ఉన్నది ఏంటంటే, వద్దు బాబు, నీకేం చెప్పినా నువ్వు అనుకుని చేస్తా ఉన్నప్పుడు లెట్స్ మెయింటైన్ అ డెకోరం బిట్వీన్ యూ అండ్ మీ అన్నాడు. స్టిల్ వీఆర్ మెయింటైనింగ్ ద సేమ్. ఓకే, డెకోరం మెయింటైన్ చేస్తున్నారు, చాలా మంచి విషయం, వెరీ గుడ్. నేను ఇక్కడ ఒక అప్డేట్, ఒక చిన్న విషయం. నేను జర్నలిజం చదవాలి, నేను లా చేసిన ఒకటి అప్డేట్ లాలో. నేను రెండు చదివాను సార్. లాలో ఏముంటుందంటే పర్సెప్షన్స్ ఉంటావు, ఫ్యాక్ట్స్ ఉంటాయి. లా ఈజ్ నథింగ్ బట్ ఇంటర్ప్రిటేషన్. నేను ఒక విషయం చెప్తాను. నేను ఇక్కడ మిమ్మల్ని అడిగిన విషయం ఏంటంటే, సజ్జల గారు ఆయన డెకోరం మెయింటైన్ చేస్తున్నారు, వెరీ గుడ్. మీరు డెకోరం మెయింటైన్ చేస్తున్నారు, వెరీ గుడ్. మీ ఇద్దరి డెకోరంల మధ్యలో పార్టీకి నష్టం జరుగుతుంది అన్నప్పుడు ఒక పార్టీ నాయకుడు, ఇప్పుడు కేఎస్ ప్రసాద్ అనే వ్యక్తి ఏంటో ప్రపంచానికి తెలుసు. కేఎస్ ప్రసాద్ లేకపోతే పార్టీకి జరిగే నష్టం కూడా ప్రపంచానికి తెలుసు. అట్లాంటప్పుడు ఒక నాయకుడు తక్కువ అట్లీస్ట్ ఒక కాల్ చేసి ఏంటి ప్రాబ్లం అని కూడా తెలుసుకోలేదా అని. మీకు ఒక విషయం చెప్తా సార్, నేను వైసీపీ అధికార ప్రతినిధినా? అట్లా కాదు సార్. అలా కదండి. మీరు ఒక అనలిస్ట్ కమ్ జర్నలిస్ట్, లేదంటే మీరు ఒక లాయర్ కమ్ అనలిస్ట్. జాగ్రత్తగా వినండి. మీరు యు డిసైడెడ్ నాట్ టు టేక్ దట్ ఛానల్. ఎందుకు నేను క్లియర్గా చెప్తాను. నేను మీ దగ్గర అది రివీల్ చేయలేదు కానీ వేరే ఛానల్లో రివీల్ చేశా. ఫ్యాక్ట్ చెప్తున్నా. నిన్నల్లో ఐ వాజ్ అజంప్షన్ దట్ యువర్ ఆల్సో జర్నలిస్ట్. నాకు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఢిల్లీ నుంచి చెప్పు తీసుకుని కొట్టినంత మాట మాట్లాడాడు. ఎంత బాగా చెప్తున్నావు అంటే, నువ్వు అసలు తపేలా ఛానల్ అని వాళ్ళు అంటున్నావురా, చాలా బాగుంది, మరి నువ్వేమో పెట్టుకుని తపేలా ఛానల్ ఎక్కడికి వెళ్ళి వాయిస్తున్నావు వాద్యం అన్నాడు. నువ్వు ఇది తపేలా ఛానల్ అన్నప్పుడు అదేమవుతుందో ఒకసారి చెప్పు అన్నాడు. ఆబ్వియస్లీ అదే కదా. ఇప్పుడు వన్ సైడ్ వార్ జరుగుతున్న దగ్గర నేను వెళ్ళాను అనుకోండి, మై ప్రజెన్స్ నీడ్స్ టు మేక్ సమ్ సెన్స్. ఉదాహరణకి నేను 99 ఛానల్కి వెళ్తాను, మై ప్రజెన్స్ మేక్ సెన్స్. ఎందుకంటే నాకు నలుగురు ఉంటారు అన్ని పార్టీల వాళ్ళు. వాళ్ళతో నేను అటాకింగ్ మోడ్లో ఉంటాను. నన్ను వాళ్ళు తిట్టొచ్చు, కొట్టొచ్చు, సర్వహక్కులు ఉన్నాయి అక్కడ. ఇక్కడ జింగి చిక్కం భజన. నాకు అది అవసరమా?
సరే ఓకే. అప్పుడు దానివల్లనే కదా నేను వైఎస్ఆర్సీపీ అని ముద్రపడింది. లేదు మీరు నేను ఒకటి విషయం, అవును ఇప్పుడు నాకు హీరో వర్షిప్ అన్నది ఒక లీడర్ విషయంలో నాకు నచ్చొచ్చు. డెమోక్రసీ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో. ఇప్పుడు వాజ్పేయి గారు ఎవరో అక్కర్లేదు సార్, నేను జ్యోతి బసు గారికి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ మై డేస్ మై విత్ అనేది ఒక బుక్ ఒకటి ఉంది. పిసి అలెగ్జాండర్ గారు, ఇందిరాగాంధీ గారు పర్సనల్ సెక్రటరీ ఆయన, ఐఏఎస్ ఆయన రాసిన బుక్ చదవండి ఒకసారి. ఈ సేస్ ఎ పర్సన్ హూ ఎడోర్స్ ఇందిరాగాంధీ ఈస్ జ్యోతి బసు. మీరు జ్యోతి బసు టెన్యూర్లో ఇందిరాగాంధీ డెసిషన్స్కి ఎప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి కాంట్రడిక్షన్ లేదు, చూసుకొని కావాలంటే. సో దిస్ ఈజ్ వాట్ అంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇందిరాగాంధీ గారిని గౌరవించడం ఏంటి? ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు ఉన్నారు, వాజ్పేయి గారికి ఇచ్చిన మర్యాద అంతమంది ఉంటే ఆయన కాదని ఆయన పంపించాడు సార్ ఆ సమిటికి. ద వర్షిప్ ఆఫ్ ఎ లీడర్ ఈస్ టోటలీ డిఫరెంట్. సో వర్షిప్ ఆఫ్ లీడర్స్ అన్న దగ్గర అతను చేసిన మంచిని నాలాంటి జర్నలిస్ట్కి, అనలిస్ట్కో లేకపోతే మీలాంటి అనలిస్ట్కో ఒక అవకాశం వస్తుంది. దాన్ని మనం అలా చెప్తున్నాం, ఆ దగ్గర బలవంతాన్ని మన పార్టీ కండువాలు ఎత్తున్నారు. ఇది ప్లీజ్ అండర్స్టాండ్, వీఆర్ నాట్ హియర్ టు టేక్ దట్ నాన్ సెన్స్. నేను తెలియకుండా నాకు ఊబిలోకి వెళ్తున్నాం అనుకోండి సార్, అప్పుడు ఏం చేస్తారు? తాడు ఇచ్చారు, బయట రారా బాబు, ములిపోయి చచ్చిపోతాం అన్నప్పుడు తాడు తీసుకోకుండా ఇంకొంచెం లోతు చూస్తాను అంటే అది వెరుబాగులుతాను అంటారు. బట్ నాకు తాడు అందించినప్పుడు ముఖ్యమైనప్పుడు, నేను బయటకు వచ్చినప్పుడు ఇట్ ఈస్ మై డ్యూటీ టు రియలైజ్. ఓకే, రియలైజ్ అయ్యారు, నాకు వ్యక్తిగతంగా ఎవరితోనూ కాదు. లేదు మీరు రియలైజ్ అయ్యారు, చాలా మంచి విషయం. ఇంకో చిన్న సందేహం, అంటే మనకి మొన్న వీడియోలో కమెంట్ వచ్చింది, అది అడగాలి. కొంచెం లేట్ అవ్వాలా అంటే మీ అంత ఎక్స్పీరియన్స్ వ్యక్తి రియలైజ్ అవ్వడానికి ఒక 4 ఏళ్ళు 3 ఏళ్ళు తీసుకున్నాడు అంటే ఈజ్ ఇట్ నాట్ లేట్? ఒక మనిషి జీవితమే 2 ఏళ్ళ 3 నెలలు. అది ఎన్నికలు జరిగి సార్, ఎన్నికలు జరగక ముందు ఒక 6 నెలల నుంచి మీరు సాక్షికి వెళ్తున్నాం, మీరే చెప్పారు. 6 నెలలు ఏం కాదు, మీరే అన్నారు ఎన్నికలు జరగడానికి 6 నెలల ముందు నుంచి. అవంతా నేను క్యాలిక్యులేట్ చేసుకున్నా. ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళు కంప్లీట్ అవ్వలే, 1 నెల ఇది ఏది కలిపితే నాది మాక్సిమం టెన్యూర్ 3-4 months బిఫోర్ ఎలక్షన్స్. ఓకే, సరే ఓకే, 2.5 years అనుకుందాం. అంటే ఏషియన్ మీ ఇష్టం వచ్చినట్టు కొంచెం లేట్ అయినట్టు అనిపిస్తుంది, అంటే రియలైజ్ అవ్వడానికి. అది మామూలు వ్యక్తి అయితే ఓకే, మీలాంటి మేధావి రియలైజ్ అవ్వ. నేను మేధావి కాదు బాబు, వాళ్ళ సాల్వాలు కుళ్ళు సాల్వాలు సంఘాలు పెట్టుకున్న మేధావులు కితాబులు నాకు ఇవ్వకండి. నేను మనిషినే సార్, ఇట్స్ హ్యూమన్ నేచర్. మనం ఒక చూడండి, ఒకటి గుర్తుంచుకుంటే కుషామతో నడుస్తుంది అనుకోండి, మనకి వెనక ముందు ఉచ్చ నీచం తెలియదు. అవును, ఆ ఉచ్చ నీచం తెలియని ట్రాన్స్ ఒకటి ఉంటుంది లైఫ్లో. దట్ వాజ్ మై టైం, లెట్ మీ అడ్మిట్, బీ ఫ్రాంక్. సరే ఓకే, మనం రాజీవ్ గాంధీ దగ్గర నుంచి, ఇందిరాగాంధీ దగ్గర నుంచి మళ్ళీ సజ్జల గారి దగ్గరికి వద్దాము. సరే, సజ్జల గారు అట్లీస్ట్ మీకు ఫోన్ అయినా చేసి ఉండాలన్నది నా వాదన. మీరు కాదంటున్నారు, ఒప్పుకుంటా. నేను సజ్జల గారు ఈ కాన్సెప్ట్లో నాకు ఫోన్ చేస్తే నాకు ఆయన మీద విలువ తగ్గినట్టే. ఓకే, ఎందుకంటే నా మీద ఆయన విలువ తగ్గినట్టే అని ఎందుకు చెప్తున్నానంటే, ఈజ్ అ ట్రూ జర్నలిస్ట్. ఆయన జర్నలిజం చాలా గౌరవిస్తారు. నాకు మావిగన్ విషయంలో కూడా బా అన్న టైప్లోనే ఒక చిన్న మహైతో మూలిగా అంటాం మేము తప్ప. మళ్ళీ ఆయన నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ కూడా అదేంది సార్, నేను పొద్దున్న చాలా కాంట్రాడిక్టరీగా మాడాను, తర్వాత సాక్షికి వెళ్ళి మాడిన దానికి పేమెంట్ అన్న అవమానాలు కూడా నేనే ఎదుర్కొన్నాను సార్. గాడ్స్ డెస్టినీ కెనాట్ బి చేంజ్డ్. నాకు 2 పడ్డాయి సార్ అన్న. సరే ఓకే, మీకు తెలుసు కాబట్టి మీరు అవమానాలు అన్నారు కాబట్టి సాధారణంగా ఒకటే చెప్తాను నేను, విషయానికి సారీ చెప్పను నేను. ఐ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఫర్ ద సిచ్యువేషన్ అండ్ ఐ సీ త్రూ దట్ ఇట్ విల్ నాట్ రిపీట్. లేదు, మీరు అవమానం అన్నారు కాబట్టి ఒక మాట చెప్తాను. సరే ఓకే, మీరు ఒక మంచి మాట చెప్పారు, సాక్షిలో ఒక మంచి పాయింట్ ఒకటి తీసుకొచ్చారు. ఏం చేశారు అంటే సాక్షిలోని కాదు, జనరల్గా వేరే ఏదైనా ఛానల్ 99లోనో ఇంకేదో 77లోనో తీసుకొచ్చారు. తీసుకురాగానే ఆ పాయింట్ అనేది నచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాడేశారు. కట్ చేసుకుని బిట్లు ఉంటుంది కదా, వాళ్ళు అన్ని ఛానళ్ళలో వేసుకున్నారు. వాళ్ళకు ఒక మైలేజ్ వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది? కేఎస్ ప్రసాద్ గారి వల్ల వచ్చింది. ఓకే, వెరీ గుడ్, అంతవరకు బాగానే ఉంది. ఎప్పుడన్నా ఏదైనా ఇష్యూ వస్తే మాత్రం కేఎస్ ప్రసాద్ గారిని సపోర్ట్ కూడా, అంటే అట్లీస్ట్ కిందికి వచ్చి ఒక కమెంట్ అట్లా ఏమైనా జరిగిందా మీ లైఫ్లో? ఆయనే ఉంటే తెల్లచీర ఎందుకని, వాళ్ళు ఓన్లీ మీరు నేను మాట్లాడినట్టు ఐటీ వింగ్ ఒకటి, సోషల్ మీడియా ఒకటి చాలా స్ట్రాంగ్ అని అందరికీ చెప్తారు. కానీ మీకు సోషల్ మీడియా స్ట్రాంగ్ అనేది నేను చూసిన ప్రాస్పెక్టివ్ అయితే, సే ఫర్ ఇన్స్టెంట్ ఇప్పుడు మన ఇద్దరిది ఒక వీడియో ఉందనుకోండి, ఎగ్జామ్ మందే ఆడదాం, అవడదక్కర్లేదు మనకి. ఒక 100 నెగిటివ్ కామెంట్స్ వస్తుంది దగ్గర, పాజిటివ్ కామెంట్స్ అన్నది వైఎస్ఆర్సీపీ నుంచి ఎంతమంది చెప్తారు కదా, నేను నీకు సపోర్ట్ వైఎస్ఆర్సీపీకి, మీరు చెప్పిన ప్రాస్పెక్టివ్లో మాడదాం. వాళ్ళు ఎందుకు కామెంట్లు చేయరు నాకు ఇప్పటికీ డౌట్. ఓకే, అంటే ఉండాలి కదా, అంటే వాడే చోట్ల వాడుకుని అట్లీస్ట్ ఎక్కడ కమెంట్ కూడా చేయనటువంటి దుస్థితి.
కామెంట్స్ ఎప్పుడు నాకు రావు. రేరెస్ట్గా ఎవరో ఇండివిజువల్గా, ఇప్పుడు ఒక ఏజ్డ్ మనిషి ఎవరో మన గురించి బాగా తెలిసినోడు ఎవడో ఒక రేరెస్ట్గా పెడతారు తప్ప, ఇప్పుడు వీడు మనకి ఇది పేటీఎం గడ రాయడు, డబ్బులు తినేసాడరా, లేకపోతే ఎవరైనా ఇచ్చావా, లేకపోతే నువ్వు చూసావా మా పార్టీ వెళ్ళడదా అని ఎవడైనా కౌంటర్లు చేస్తారేమో చాలాసార్లు నేను నా ఇన్నాళ్ళ ప్రస్థానంలో ఎదురు చూసా. నేను ఒక అబ్జర్వ్ చేశాను సార్ ఒక విషయం. మన వీడియో అయింది, మన ఇంటర్వ్యూ అయింది, మన వీడియో 5 గంటలకు వచ్చింది, 5:30కు వచ్చి ఉంటుంది. మీరు 7 గంటలకు సాక్షికి వెళ్ళారు. ఆ రోజు మావిగన్ మీద మాట్లాడారు. ఇమ్మీడియట్లీ ఆ వీడియో కింద కమెంట్స్ చదివాను నేను. చాలా ఘోరంగా మిమ్మల్ని దూషించారు. సాక్షి టీవీ వీడియో కింద, సాక్షి వీడియో కిందనే కమెంట్స్ చదివారు, ఘోరంగా దూషించారు. మరి ఆ కమెంట్లని అట్లీస్ట్ వైసీపీ వాళ్ళు హ్యాండిల్ చేయడమో, లేదంటే ఆ కమెంట్స్కి ఒక రీప్లై ఇవ్వడమో, లేదా మిమ్మల్ని కాపాడే ఒక ప్రయత్నం చేయడమో చేయలేదు. నేను ఆ క్వశ్చన్ అది ఎగ్జాక్ట్గా. సరే, ఎవడో కాపాడతారని, ఎవడో మన వదిలేస్తారని నేను ఎప్పుడు నా పని నేను చేయలేదు. అది వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కూడా తప్పని చెప్తాను. ఓకే, ఇప్పుడు జరుగుతూ ఉందనుకోండి, ఏంటి ఈసారి నాకు జరగలేదు, అది ఆల్రెడీ జరిగిందని కంపారిజన్ చేసుకున్నాం అనుకోండి. కానీ నేను మాత్రం ఒక విషయంలో చెప్పగలను, మావిగన్ విషయంలో నాకు జరిగినంత హ్యూమిలియేషన్ మిగిలిన వాళ్ళకి జరగలే. నాకు కూడా జరిగింది సార్. అంటే మీకంటే కొన్ని గంటల ముందు నేను మాట్లాడా మావిగన్ గురించి. నెక్స్ట్ మాట్లాడిన మరుక్షణం అది కట్ చేసినది టీడీపీ వాళ్ళు వాడుకున్నారు. ఓకే, వెరీ గుడ్, వాడుకోండి, నేను ఇంకా 10 ఇస్తా, వాడుకోండి. కానీ వైసీపీ వాళ్ళు అట్లీస్ట్ దాన్ని డిఫెండ్ చేయలేదు, నన్ను వదిలేశారు సముద్రంలో. ఆ కోపం అది ఉంది, నాకు ఆ బాధ ఉంది. నన్ను వాళ్ళు వదిలేశారు పట్టించుకోవడం కాదు, కానీ ఇంపాక్ట్ ప్లేయర్ అని ఉంటాడు చూడండి, అది నేను నాకు రియలైజ్ చేయాలి. ఓకే 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 సరే, ఇంపాక్ట్ ఓకే, ఆ విషయాన్ని కొంచెం పక్కన పెడదాము. ఇప్పుడు కొన్ని అక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రతి ఒక్కడికి ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది, ప్రతి ఒక్కడికి ఒక ఇండివిజువల్ ఒపీనియన్ ఉంటుంది. ఇఫ్ యూ కెనాట్ రెస్పెక్ట్ ఇట్, అంటే నా 10 ఏళ్ళ మీరు వాడుకున్నారని మీరు చెప్తున్నారు కదా, అమరావతికి శాశ్వత గెజిట్ అన్న ఆర్గ్యుమెంట్స్ అవన్నిటికీ వీళ్ళకి నచ్చింది. బట్ గెజిట్ వచ్చినప్పుడు అమరావతిని ఇమీడియట్గా ఎత్తుకోవాలన్న ఎక్స్పెక్టేషన్స్కి నేను రీచ్ కాలేదందుకు వాళ్ళకి నచ్చట్లేదా అన్న కోణం మీరు ఎందుకు ఎక్స్ప్లోర్ అవ్వట్లేదు? ఇప్పుడు ఆ గెజిట్ వచ్చినప్పుడు మాట్లాడాను నేను. యాక్చువల్గా గెజిట్ వచ్చింది, గంటలో నేను వీడియో చేశాను. ఏం చేశాను నేను సార్? మీకు మళ్ళీ నేనేం చేశాను, మీకు సొంత ఛానల్ ఉంది కాబట్టి మీరు ఇమీడియట్ గంటలో 4 గంటలు చేస్తారు. నేను ఈ ఛానల్ నుంచి ఇంకో ఛానల్కి వెళ్ళే లోపు ఒక డెవలప్మెంట్ జరుగుతుంది. అవునవును, ఆ డెవలప్మెంట్ వాడికి అడిగినప్పుడు నేను చెప్పగలిగే సామర్థ్యంతో వెళ్తా తప్ప, అది కూడా నా ఓన్ నెరేటివ్తోనే ఉంటుంది. అందుకని పేపర్లు చదివి, నేను మీరు చేసిన వీడియోలు 3 రోజుల తర్వాత చదివి, అది వాళ్ళు వైసీపీకి అనుగుణంగా మలిచే వాళ్ళు గొప్ప వాళ్ళు, వాళ్ళకి అదో బ్యాచ్ ఉందిలేండి. ఆ బ్యాచ్ బతుకుతున్న బ్యాచ్, అది బీబీ బ్యాచ్ వాళ్ళు. మనం ఈ రోజు మాట్లాడతాం కదా టాపిక్. ఇప్పుడు నేను మీరు మాట్లాడాము, లేదా నేను వీడియో చేసా, మీరు వీడియో, ఆ టాపిక్ ని అర్థం చేసుకోవడానికి ఆ బ్యాచ్ కి 24 గంటలు పడుతుంది, 24 మినిమం. 3 రోజుల తర్వాత స్మార్ట్ వీడియో వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న నేను కంపల విషయం ఒకటి చెప్తాను. అమరావతిలో కంపలు కొట్టడానికి నారాయణ ఎందుకే డబ్బులు ఎత్తుకొని వెళ్తుండే, ఎవరికైనా డెవలప్మెంట్కి ఇస్తే ఆడు కొట్టుకోవాలి, కానీ మనం ఎందుకు కొట్టుకోవాలని తప్ప, రెండో డబ్బులు కూడా ఇచ్చిన తర్వాత ఒకడు పతివ్రత శిరోమణిలో వీడియో చేసి వదిలేడు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, నేను లైవ్లో అరిసి సెచ్ ఉన్నా, నేను ఒక చిన్న, అది ఇష్టం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పవన్ కళ్యాణ్ని కూటమి నుంచి బ్రేక్ చేయాలి, చేస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు గెలవగలరు. ఇది బుద్ధునోడికి ఎవరికైనా తెలుసు. ఒక్క నిమిషం మీరు ఆ ప్రశ్న, ఇది దగ్గరికి వెళ్తుంది, విరాగండి. జగన్మోహన్ రెడ్డి కనుక కూటమి విడితే మనం గెలుస్తాం అన్నమాట అంటే, నేను అనాలిసిస్ ఇవాళతోనే మానేస్తా. ఓకే, చేతగా చేవలేనోడు ఎవడో అలాంటి పనికిమాల స్టేట్మెంట్లు ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి చేవనోడు అలాంటి దిక్కుమాల స్టేట్మెంట్ ఎవడు, అది హృదయాంతరాలు తెలిసినోడు మాట్లాడతాడు, తెలియనోడు ఇలా సన్నాసి మేళం అలా ఎడగొట్టేస్తే మన పని అయిపోద్ది అని జడ్డి స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నాడు. అలాంటి తప్పేలాగా ఎంటర్టైన్ చేయను. అలాగా జగన్మోహన్ రెడ్డి గురించి తెలిస్తే, జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అంటే నన్ను ఇక్కడ వేసి కొడితే ఇక్కడ లేచి అని చంపేయాలి, అది కాన్సెప్ట్. సరే ఓకే, మీకు అంతేగాని నేను మీకెందుకు ఫస్ట్ ఎలక్షనే ఇక్కడ కొట్టారు తీసుకున్నాం మా టైం వస్తుంది అన్నాడు, సమాధానం 151 ఇచ్చాడు. లేదండి 151 గెలిచినోడు 11కి పడేసి 164 ముగ్గురు కలిసి ఎలక్షన్కి వెళ్తే మీరు ఇడిపోండి మళ్ళీ 175 గెలిచేస్తారంటే అది ఎరిమాలోకి అంటారు అని జగన్ అన్నారు. సరే, ఆ ఎరిమాలోకాలలో కొంతమంది వైసీపీ వాళ్ళు ఉన్నారు, నేను అక్కడికి వస్తున్నా, 90% ఉన్నారు. వినండి, వైసీపీలో అఫీషియల్ గా పోస్టులలో ఉన్నవాళ్ళు, పార్టీ పోస్టులలో ఉన్నవాళ్ళు, వాళ్ళు పెట్టిన ట్వీట్స్ నా దగ్గర ఉన్నాయి. ఏమని జనసేన కార్యకర్తలు వెళ్ళి పవన్ కళ్యాణ్కి చెప్పాలంట, ఏమని విడిపోండి అని, ఒంటరిగా పోటీ చేద్దామని వీళ్ళు మాట్లాడుతున్నారు. సరే, మీరు చెప్పిన తపాలా బ్యాచ్ లేదంటే సన్నాసులు వాళ్ళు అయి ఉంటారు, కాదనను. కానీ ఫర్ సపోజ్ ఒకవేళ ఇదే కాన్సెప్ట్ని తీసుకుందాం, నేను ఒక వీడియో చేశాను నిన్న. ఏమని చేసిన, అరే విడగొట్టడం ఎందుకయ్యా, అది విడగొడతారో లేదో అది అవ్వని పని, ఇంకో సేమ్ కేటగిరీ నాయకుడిని తీసుకొచ్చి మీరు డెవలప్ చేయండి. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గంలో మీకు ఒక మంచి నాయకుడు కావాలి, పవన్ కళ్యాణ్ ఇదో ఆల్టర్నేటివ్. పవన్ కళ్యాణ్ అంత పెద్ద నాయకుడిని ఇంకోటి తీసుకొస్తే బ్రేక్ అవుతుంది అని నేను ఒక ఐడియా ఇచ్చా.
ఈ ఐడియా ఏం చేస్తారు తెలుసా వీళ్ళు, కొంతమంది ఒక బ్యాచ్ ఉంది, 2-3 రోజులు మంచి అనాలిసిస్ చేసి దీని మీద వాళ్ళు వీడియో చేస్తారు. అది మాకు తెలుసు. అది వాళ్ళు వీడియో చేసి వేసేసి మేము ఐడియా ఇచ్చేసాం అంటారు. అంటే కాన్సెప్ట్ ఒరిజినల్ వాడు నచ్చడు వీళ్ళకి, వాడు ఎవడో కాపీ చేసిన వాడు నచ్చాడు. అది ఫ్లేవర్ యాడ్ అవ్వాలి మీకు. ఓకే, మీకు అర్థమవుతుందా? మనం ఇప్పుడు దంపుడు బియ్యం మనకి ఇంట్లో అమౌంట్ పెడితే ఆరోగ్యం అయిందంటే నచ్చదు. పాలిష్డ్ రైస్ చేసి బాస్మతి రైస్ దాంతో బిర్యానీ చేస్తే మంచి రెసిపీలో పాస్గా తింటాం మనం. ఒప్పుకోరా మీరు? అది 100%. ఊరుకోండి సార్, నాకు చెప్తారేంటి? నేను ఫస్ట్ ఐడెంటిఫై చెప్పింది మీకు అమెరికా నేనే చెప్పేది. సరే ఓకే, కేవీఆర్ కూడా అవును సార్ ఎత్తిసారు సార్. ఇప్పుడు ఒక విషయం సార్, మళ్ళీ వెళ్దాం మనం వైసీపీ ఆఫీస్కి వెళ్దాం, మళ్ళీ అటు ఇటు వెళ్తున్నాం మనం. సరే ఓకే, సజ్జల గారిని పక్కన పెట్టేద్దాం. సజ్జల గారి కన్నా మీకు సజ్జల గారితో ఇంకో క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఇది అలవాటు చేశాడని చెప్పాలి, అది కంప్లీట్ చేయాలి నేను సెంటెన్స్. విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి అండ్ సజ్జల రామకృష్ణారెడ్డి ముగ్గురు ఇన్ఛార్జీలు 3 ప్రాంతాలకి. విజయసాయిరెడ్డి మొత్తం మంటెట్టాడు వైజాగ్లో, తగలబెట్టిన దానికి పాపం సుబ్బారెడ్డి చీప్ రెట్టి కడిగి ఫెనాయిల్ ఎట్టి కడిగి నా ఆయన సావు అని చచ్చాడు. అక్కడ సచ్చింది ఎవడరా అంటే వైఎస్ఆర్సీపీలో విజయసాయిరెడ్డి క్యాడర్. మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా లాజిక్ వినండి. వాళ్ళని పరిరక్షించేది ఎవడు? ఇప్పుడు కొత్త జింగి చిక్కం బ్యాచ్ అంతా సుబ్బారెడ్డి కనుక నాగిరి డ్యాన్స్ చేసుకుని కాపాడబడిపోయారు. బట్ వాట్ అబౌట్ ఓల్డ్ రిజీన్ ఆఫ్ నెక్కచ్చైన వైఎస్ఆర్సీపీ విజయసాయిరెడ్డి ఫ్లేవర్తో ఉన్న వాళ్ళు, వాళ్ళని కాపాడింది ఎవరు? వాళ్ళకి మళ్ళీ వేరతెలకం దిద్దుకుని అక్షరాభ్యాసంతో మళ్ళీ నేను ప్రూవ్ చేసుకునే ప్రాబ్లమే. అక్కడ నాయకుడు ఒక డైరెక్షన్తో వెళ్ళిన సుబ్బారెడ్డి కనబడ్డా, అది ఇమీడియట్ హెర్క్లైన్ టాస్క్ తీసుకుని వెళ్ళిన సుబ్బారెడ్డి గారు. నాకైతే హెర్క్లైన్ టాస్క్ తీసుకెళ్ళిన సుబ్బారెడ్డి కనబడ్డాడు ఉదాహరణకి. నెక్స్ట్ సుబ్బారెడ్డి స్థానంలో ఇటు మార్చారు, ఈ నెల్లూరు అంతా తీసుకొస్తే 10కి 10 బొస్ అని మాట్లాడిపోయారు. ఎందుకంటే ఒరిజినల్ రెడ్లు అక్కడ విజయసాయిరెడ్డికి నెక్కచ్చైన ప్రాబ్లమ్స్ అని చెప్పిన తర్వాత సొల్యూషన్ ప్రాస్పెక్ట్ లేదు. ఎందుకంటే సుబ్బారెడ్డి గారి శతప్రజ్ఞత లేదు అతనికి. ఆ శతప్రజ్ఞత లేని దగ్గర తా చెడ్డ కోతి వనం అంతా చేసింది అన్నట్టు ఇక్కడ ఉత్తరాంధ్ర వనం, అక్కడ నెల్లూరు పరిసర ప్రాంతాల వనం మొత్తం మంటెట్టేసాడు విజయసాయిరెడ్డి. మీరు ఇది గమనించుకున్నారా? ఈ బ్లేము సుబ్బారెడ్డికి చుట్టపొడు కాబట్టి మాట్లాడలేరు. అక్కడ అమాయకంగా బకరాగా దొరికింది ఎవడంటే మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి. సో ఇది ఎలా అలవాటు చేశారంటే వైఎస్ఆర్సీపీలో ఎవడైనా సజ్జల రామకృష్ణారెడ్డి ఒక్కడేనండి మెయిన్ అక్కడ కల్ప్రిట్. అక్కడ ఎవడు కల్ప్రిడ్డో వీళ్ళకి తెలుసు, కానీ అది మాట్లాడరు. ఇప్పుడు విజయసాయిరెడ్డి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం గురవుతుంది. విజయసాయిరెడ్డి వెళ్ళిన తర్వాత మాకు సుబ్బారెడ్డిని పెట్టారు, ఈ ఫ్రిక్షన్ ఉంది మాకు, ఇది అడ్రస్ చేయండి అని ఎవడు మాట్లాడలేదు. అంత విజయసాయిరెడ్డి వల్ల కాకుండా ఇప్పుడు సజ్జల మీద బ్లేమ్ చేసుకుంటే వాళ్ళు కాపాడబడిపోయారు. సరే, వాళ్ళు మాట్లాడట్లేదు, ఈరోజు మీరు మాట్లాడండి. నేను మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతాను. అంటే మీరు క్లియర్గా మాట్లాడతారు కాబట్టి, వాళ్ళు ఎట్లా మాట్లాడట్లేదు. ఒక 2 కల్ప్రిట్ల పేరు చెప్పండి సార్. ఎందుకు చెప్పాలి? అదే సార్, వాళ్ళు మాట్లాడట్లేదన్న మీరన్నా చెప్పాలి. ఇందాకలా మీరు ఆ తెలుగుదేశం పెద్దవాళ్ళందరూ కూర్చుని ఆ ఛానల్లో విస్కరించుకుని మాట్లాడుతున్నారు. ఇది నాట్ సజ్జల. నేను చూశాను. కోర్ట్ అవ్వడు అన్న దగ్గర మీకు చేతనైతే జీవిడి కృష్ణమోహన్ పేరు చెప్పలేదని మొన్నటి నుంచి కాలు కొట్టేసుకుంటారు కదా. తెల్లారుజోన పేపర్లో రాడే జీవిడి కృష్ణమోహన్ పేపర్లు చదివాడు. మీరు చెప్పింది సజ్జల గారి గురించి కాదు, జీవిడి కృష్ణమోహన్ గురించి చెప్పారు. మనం అప్పటి నుంచి పాడు చేసి కూర్చున్న తర్వాత ఈయన ఎప్పుడే తెల్లారుజోన పేపర్లు చదువుతాడు ఈయన. ఓకే, అంటే మీరు నా షోలోనూ మీరు చెప్పారు ఆ ఒక వ్యక్తి అంటే పాపం ఆట అనుకున్నట్టున్నారు ఎవరో. ఆలోడు కదా అతను. ఇన్ఫర్మేషన్ సెంటర్ అక్కడి నుంచే కదా. ఓకే, అందుకే వాళ్ళని కాపాడుకుని సజ్జల గారి మీద వస్తున్నారు. వేసేయడమే కాకుండా ఇక్కడ మిగిలినంత సజ్జల చుట్టూ బ్లేమ్ అయిపోయేలాగా మొత్తం పార్టీ ఆఫీసులో ఇంట్లోని పని వాళ్ళని నెట్టినోడు కూడా ఉన్నాడు. ఇప్పుడు పని వాళ్ళతో మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకుని అదంతా కూడా సజ్జలు తీసేస్తున్నాడు. అయ్యో, ఓకే, ఇది వాళ్ళ సర్వైవల్ ఫ్యాక్టర్. ఇప్పుడు తెల్లవారుజామున పేపర్లో ఉంటారు, మీకు తెలిసింది కదా. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి కాలు మొక్కితేనే కానీ సాక్షిలో ప్రత్యక్షం అవరు. ఇప్పుడు ఓకే, అంటే పేరు కూడా చెప్పేశారు. భయమేటే, ఇంకా ముసుగులో గుద్దులాటేటే. ఇప్పుడు మెయిన్ డ్యామేజ్ ఎక్కడ జరిగిందంటే పేపర్లు చదవకుండా అదంతా మనకు నెగిటివ్ రాస్తారని ఎలా అటోడని. ఇప్పుడు నాకు యనమల రామకృష్ణుడు ఆ విషయంలో స్ఫూర్తి. సాక్షియే చదవండి అని చెప్పేవాడు. ఎందుకు? వాట్స్ హ్యాపెనింగ్ అనేది అక్కడి నుంచి మనకి నెగిటివ్ ఫెయిలర్ వస్తేనే కదా పాజిటివ్ మీద ఆలోచించడానికి. అవును, ఓకే, సరే. రెండోది, ఆయన సోషల్ మీడియా చూడడం ఇవన్నీ మనకి నెరేటివ్స్ మీరు నేను లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం. జగన్ గారు అట్లీస్ట్ ఎవడో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోలో చూపించాలి కదా, అది చూపించలేదు. అంతే కట్ చేశారు. కానీ అప్పుడు సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఎవరు? సజ్జల భార్గవ, సజ్జల రామకృష్ణారెడ్డి. కాబట్టి వాళ్ళ మీద అభియోగాలు మోపేశారు. సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వాళ్ళు కాదు కదా సార్, ఎవరు? భార్గవే కదా. తర్వాత ఇప్పుడు మొన్న మనం చేసిన వీడియో అప్పుడైతే అప్పుడు కాదు, నేను టాకింగ్ అబౌట్ ఎలక్షన్స్ టైంలో ఆయన ఉన్నాడు. భార్గవ ఎలక్షన్స్ ముందు అప్పుడే మనోడే. అప్పుడు భార్గవ్ గారే ఉన్నారు. భార్గవ కన్నా ముందు ఈయన
ఓకే. ఇప్పుడు పూర్తిగా మంటెట్టిపోయిన తర్వాత ఒక డిఫరెంట్ సిండ్రోమ్తో పనిచేయడానికి ఒక యాక్టివ్ ఫోర్స్ని తీసుకొచ్చాడు. అప్పుడు వచ్చింది భార్గవ. ఆయనకున్న ప్లస్ మైనస్ రెండు ఒకటే, కొడుకు అది సజ్జల గారికి. అది ఆయనకి ప్లస్ అయింది మైనస్ అయిందంటే ఏమవుతుందో అర్థం కావట్లేదు. సరే, ఈ రోజు సోషల్ మీడియా ఎట్లా పనిచేస్తుంది అంటే, సరే అప్పుడు భార్గవ్ గారు ఉన్నారు, అంతకుముందు ఆయన తండ్రి గారు ఉన్నారు, సజ్జల గారు. ఈ రోజు సోషల్ మీడియా ఎట్లా పనిచేస్తుంది అంటే, మీరు నవ్వారు, ఎప్పుడు పని చేస్తుందో చెప్తే అప్పుడు ఇప్పుడు ఎలా పని చేస్తుందో కంపేర్ చేయొచ్చు. ఓకే, అంటే ఎప్పుడు పని చేయలేదా సార్? ఒకటే గుర్తుంచుకోండి సార్, వాళ్ళకి ఒకటే ఒక పిత్తుకి పిడికి ఒకటే మంత్రం ఉంటారు తెలుసు కదా. సబ్జెక్ట్కి కన్ఫైన్ అయ్యి మాట్లాడకుండా అట్లా అటక్కని పవన్ కళ్యాణ్ మీదకి వెళ్ళిపోతారు. ఇది 90% బ్యాచ్ ఉంటుంది. ఇప్పుడు లేటెస్ట్గా అనిత గారి గురించి మాట్లాడే ఒక బ్యాచ్ ఒకటి ఉంది. అబ్బో సార్, మీరు 2-3 సార్లు ఈ మాట అంటున్నారు. అంటే ఒకసారి దీని గురించి కూడా మాట్లాడదాం. అనిత గురించి మాట్లాడే బ్యాచ్, అనిత గురించి ఎవరు సార్ ఆ బ్యాచ్? ఒకసారి చెప్పండి. ఎవరైనా అవునండి సార్, వాళ్ళకి తెలుసు. మనం మళ్ళీ పేర్లు ఎందుకు? ఇప్పుడు మీరు మొదటి రోజు నేను బిర్యానీ పెట్టను, అన్నప్రసన్న రోజు బిర్యానీ పెట్టను. నేను ఈ మాటే చెప్పారు ఈ రోజు ఆ పేరు చెప్పారు. మరి అలాగే టైం వస్తుంది, దేనికైనా వెయిట్ చేయాలా? అంటే ఇది కూడా టైం చెప్తారా? అంటే ఈ పేరు కూడా ఖచ్చితంగా చెప్తారా? ఏదైనా డౌట్ ఉందా? ఏదో ఓ రోజు టైం వస్తుంది దేనికైనా. నేను ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు మీకు నా వీడియో కింద వ్యూవర్షిప్ కోసం నేను వీడియో చేస్తున్నాను, కంటెంట్ డెలివరీ కోసం చేస్తున్నానంటే మీకు నేను ప్రశ్నిస్తున్నాను, వ్యూవర్షిప్ కోసం చేస్తున్నారా, కంటెంట్ డెలివరీ కోసం చేస్తున్నారా? మీరు ఎప్పుడు చేయలేదు, నేనైతే ఎప్పుడు చేయలే కదా. నేను నా కింద ఎంతమంది చూసాను కంటెంట్ డెలివరీ కోసం మన దగ్గర నుంచి ఎత్తుకెళ్ళిపోయి 3 రోజుల తర్వాత చెప్పేవాడు ఉన్నాడు. ఓ వింత మొన్న చూసాను నేను. ఏమైందంటే నా వీడియో ఒక 40-50 వేల మంది చూశారు నా వీడియో. వేరే ఎవడో తీసుకెళ్ళి ఆ వీడియో పెట్టాడు, 5 లక్షల మంది చూశారు నాదే వీడియో. మళ్ళీ వింత అనిపించింది నాకు, అరే ఏంటిది అని చెప్పేసి. సరే ఓకే, అదే పొరిగింటి అదేంటి ఇంటి చెట్టు వైద్యంగా పనికిరాదు, బయట మాత్రం మనం సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు. ఓకే, కానీ వేరేవాడికి మాత్రం మంచి. మీరు రోజు నన్ను అనకూడదు, చాలా మందిని డిసప్పాయింట్ చేశారు. నేను డిసప్పాయింట్ చేశాను. ఇది ఒక ఎలాబరేషన్ చేశారు. ఇప్పుడు పొద్దున తెల్లవారుజామున గురించి ఇంకా డీటెయిల్ ఎలాబరేషన్ లేదు. ముందు నా డిసప్పాయింట్మెంట్ వినండి. ఎందుకు ఈ మాట అన్నా, నన్ను చేశారు డిసప్పాయింట్, చాలా మందిని చేశారు, టీడీపీ వాళ్ళని చేశారు. మేమందరం ఏమనుకున్నాం అంటే, మీరు సజ్జల గారిని ఆయన పేరు చెప్తారేమో, సజ్జల గారిని ఇంకా మైనస్లోకి నూకేస్తారేమో, ఇంకా ఆయన మీద బ్లేమ్స్ చేస్తారేమో అనుకున్నాం. ఈ రోజు మీరు వచ్చేసి అసలు నాకు ఒకటే చెప్తా సార్, వెనకడికి ఒక సామెత ఉంటుంది, ఎర్రసీర కట్టిందల్లా మావిడని ఎవడో చెప్పినట్టు నాకు కాదు. ఒక టీడీపీ నుంచి పారాచూట్ వేసుకుని బీజేపీలో జాయిన్ అయినోడు ఇచ్చిన మావిగన్ ఫీల్డ్ని ఒక జనరల్ సెక్రటరీ స్థాయిలో తీసుకెళ్ళి అంటగట్టాడు అన్నదానికి నేను పెద్దానికి సజ్జల పేరు చెప్పను. అది ఎవడో నాకు తెలిసి నేను టైం వచ్చినప్పుడు చెప్తాను. మళ్ళీ అది కూడా ఉందా? మరే సరే, జీవిడి గారి గురించి ఏదో చెప్తున్నా, చెప్పండి. ఇప్పుడు తెల్లారుజామున పేపర్లో ప్రభావంతో జరిగే దాంట్లో కోర్ట్ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది, లీగల్ సెల్తో సైతం. సో ఈ అన్నీ జరిగిపోతున్నప్పుడు పొద్దున్న జీవో వచ్చిన వెంటనే మధ్యాహ్నంకి స్టే ఆర్డర్ ఎలా వచ్చింది? మరి దీని మీద ఎందుకు ప్రక్షాళన జరగట్లేదు ఇప్పటిదాకా? ఓకే, ఒక నెక్కచ్చిగా జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు సర్వంతానే సేమ్ సామాజిక వర్గం అంటే అన్ని వదులుకొని సావులు చచ్చి అవమానాలు భరించుకుంటూ చస్తున్నాడు పనికిరాడాలి, కానీ కోర్టు ఆపరేషన్లు పనికొచ్చాయా? ఓకే. సో ఇవన్నిటికీ ఎక్కడ ఈ చపేలా ఛానల్లో ఇక్కడ డిస్కషన్ ఉండదు దాని మీద. ఏమి గాంధారి దుర్యోధనుడికి వజ్ర కవచం వేసినట్టు కవచం ఏమి ఇమీడియట్గా ఆ టాపిక్ వచ్చి దగ్గర అందరినీ అలవాటు పడిన ప్రాణాలకు తయారు చేసినట్టు సజ్జల గారి పేరు తయారు చేసి కూర్చోబెట్టారు అందరినీ. అందరూ ఆయన పేరు చెప్తున్నారు. ఆయన పేరు చెప్పేస్తే కాలక్షేపం అయిపోద్ది. అమ్మయ్యా, సజ్జలు ఒక్కడే మెయిన్ కల్పిట్ అక్కడ లోపల ఎవరిని సాగనివ్వట్లేదు. ఆయన ఏడు చేస్తాడు సార్, మళ్ళీ అనమాట ఏడు చేస్తాడు. ప్రాక్టికల్గానే డిస్కస్ చేద్దాం మన ఇద్దరు. అంటే ఆయన రెస్పాన్సిబిలిటీ ఏం లేదంటారు. మరి ముందు ఎందుకు లేదు? ఆయనకి ఇచ్చిన డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇస్తారు? జగన్మోహన్ ఇస్తారా, నేను ఇస్తానా, మీరు ఇస్తారా? జగన్ గారు ఇస్తారు. జగన్ గారు ఇచ్చిన పని ఆయన చేయకపోతే జగన్ గారి టాలరెన్సెస్ ఉన్నా ఎవరైనా అడగండి. ఇన్నాళ్ళు బట్టి ఆయన అదే పోస్ట్లో అదే లెవెల్లో పనిచేస్తున్నాడంటే టు ద ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడట లేనట్ట? ఓకే, లాస్ట్ టైం మీరే అన్నారు ఆయన న్యూస్ పేపర్లు కానీ సోషల్ మీడియా కానీ చూడరు అని కొంతమంది సోకాల్డ్ వైసీపీ వాళ్ళకి చెప్పారని చెప్పేసి మనం డిస్కస్ చేసినాము. ఆయన ఏం చూడనప్పుడు మరి ఆయనని చూడకుండా చేస్తున్నారేమో, ఆయనకు నిజాలు తెలియవేమో. మనం అంతగా చూసేలా చేద్దాం, ప్రయత్నిస్తే పోయేదే ఉంది. సరే, ఒక పర్సనల్ క్వశ్చన్ అడుగుతా, ఏమనుకోవద్దు. మీరు జగన్ గారిని కలిసారు ఎప్పుడన్నా? చెప్పండి సార్, పర్లేదు, మాకైనా నిజం చెప్పండి. కలిసాం సార్, ఓసారి కలిశారు. సజ్జల గారిని ఎన్నిసార్లు కలిసి ఉంటారు అందాదా? ఒక రఫ్గా ఒక 2-3 టైమ్స్ కలిసి ఉంటాయి. అంటే మీరు అడగలేదు అని నేను చెప్తాను. నేను ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి అని కలవాల జీవితంలో. వెరీ గుడ్. సజ్జల గారిని అయితే అసలు తెలిసి నేనేం చేసింది లేదు, నేను మీరు కలవకుండా చేసేది కూడా ఏం లేదు. సజ్జల గారిని కూడా కలవాలి. సజ్జల గారిని వదిలేద్దాము. మన ఈయన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా, ఆయన పేరేంది, మన అరెస్ట్ అయింది కదా, శ్రీహరి గారిని కూడా కలవాలి నేను ఇంతవరకు. సో ఎవరిని కలవాలా. కానీ కేఎస్ ప్రసాద్ గారు పార్టీకి ఇందాక నేను చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత బలం
కేఎస్ ప్రసాద్ గారు. కేఎస్ ప్రసాద్ గారు ఏదో ఇష్యూ వచ్చిందో, లేదా తనకు తానే రియలైజ్ అయ్యాడో, లేదా ఏదో వెలిగిందో ఈరోజు, లేదంటే పైనుంచి దేవుడు నిద్రపోతున్నప్పుడు బుర్రలో ఏమైనా మంచి వేసాడో, ఏం వేసినా కూడా ఓకే, సజ్జల గారు మీకు ఫోన్ చేయలేదు, మీరు మాట్లాడలేదు, అట్లీస్ట్ తెలుసుకోండి, ఏంటో తెలుసుకోండి అన్న ప్రయత్నం కూడా చేయలేదండి అని నేను ఇక్కడ బాధపడుతుంటే, మీరేమో సజ్జల గారికి ఏం సంబంధం? నేను క్లియర్గా చెప్తా సార్. ఇప్పుడు నా నేచర్ తెలిసినోడు ఎవడైనా సరే, అందులో ముఖ్యంగా సజ్జల్లాట అయినా ఖచ్చితంగా ఫోన్. సరే ఓకే, ఇదే క్వశ్చన్ అడుగుదాము. మీ నేచర్ నాకు ఎంతో కొంత తెలుసా తెలియదా? తెలుసు కదా. మీరు ఈ డెసిషన్ తీసుకున్నాగానే నేను మీతో మాట్లాడము, మీరు నాతో మాట్లాడడం చేసుకున్నాం కదా. ఎందుకు? ఏం బంధం? ఏం రిలేషనా? కాదు కదా. ఏంటి అంటే ఆ కన్సర్న్ ఉంటుంది. ఏం సార్ ఎలా ఉన్నారు, ఈ పరిస్థితి, ఆ కన్సర్న్ అనేది మన ఇద్దరిలో ఉన్నప్పుడు అట్నుంచి ఎందుకు లేదు? మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో నేను చేయట్లేదు, అదే తేడా మీకు నాకు. సరే ఓకే, వదిలేద్దాం సార్. ఇప్పుడు ప్రజల సమస్యలు ఒక 2-3 మాట్లాడుకుందాం. సరే, ఈ పార్టీ అదైపోతుంది సార్. అంటే ఒక జనసేన ఎక్స్ నాయకుడు, పేర్లు ఎందుకు లేండి కానీ, ఈరోజు మన లైవ్ కూడా దాని మీదనే ఉంది. జనసేన ఎక్స్ నాయకుడు ఒక మాట అన్నాడు, అమరావతిలో కట్టడాలు ఏవైతే కడుతున్నారో అది ప్రాపర్గా పర్మిషన్ లేవు, కడుతున్నారు. రేపు పొద్దున్న మళ్ళీ ప్రభుత్వం మారితే ఆ కట్టడాలను కూడా పడగొట్టేటటువంటి ఛాన్స్ ఉంది కొత్తగా వచ్చే ప్రభుత్వం అని చెప్పి మాట్లాడాడు. మీరు వినే ఉంటారు ఇందాక కొద్దిసేపు క్రితమే. అంటే మనం చూసినాము, జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఒక పెద్ద కట్టడం కూల్చేశాడు. పెద్ద కట్టడం ఏం కాదు, టెంపరీ స్ట్రక్చర్ అది, ఏదైనా ప్రజావేదిక అని చెప్పేసి కూల్చేశారు. అయితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అమరావతిలో ఉన్న కట్టడాలు కూడా కూల్చేస్తారని వీళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారా? సక్సెస్ అవుతున్నారు కదా, నెగిటివ్ నరేషన్స్ అవి. ఇప్పుడు మీకు డిస్ట్రక్టివ్ పాలిటిక్స్లో ఎగ్జాంపుల్స్ చూపించడం చాలా ఈజీ. ఓకే, ద కాన్సెప్ట్ ఆ రోజు మీరు జాగ్రత్తగా గమనిస్తే, మీరు కూడా అనాలిసిస్ లాయర్ చదివారు కాబట్టి, ఆ రోజు ఆ ప్రజావేదిక కూల్చిన తదనంతరం నిజంగా జగన్మోహన్ రెడ్డి అదే పేస్తూ, ఉదాహరణకి ఇక్కడ ఉన్న రంగనాథ్ లాంటి కనుక నిజంగా ఇక్కడ సరైన తగిలి ఉంటే ఈ పాటికి ఆ కరకట్ట మీద ఒక్క పొల్ల కూడా మిగలకుండా ఉంటుంది. మూలికల రాజు దాకా ఎత్తుకెళ్ళిపోయి ఉంది. లింగంపల్లి గెస్ట్ హౌస్ దగ్గర నుంచి మూలికల రాజు దాకా ఆవిడ మిగలిపోయి ఉంది. మనకి దరిద్రం ఎలా ఉంటుందంటే సార్, సిస్టమ్ ఇలా రేవంత్ రెడ్డి లాగా రెబల్ స్టార్ కృష్ణరాజులా పనిచేయకుండా ఆయనకి పాబందకాలు ఉన్నాయి, చొట్టపోళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు. రంగనాథ్కి ఇచ్చిన హైడ్రా లాంటిది ఫుల్ ప్లెజ్డ్గా ఆ మూమెంట్లో జగన్మోహన్ రెడ్డి నిజంగా తీసుకుని ఉంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ డిఫరెంట్. అక్కడ ఏమైందంటే, మీరు అన్నట్టు ప్రజావేదిక ప్రజల డబ్బుతో కాబట్టి దాన్ని వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవడానికి చాలా ఉపయోగపడింది. ఎంతో కొంత మైనస్ అయింది కదా, ప్రజాధనం దుర్వినియోగమే కదా. ఇప్పుడు మిగిలినవన్నీ లేపుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, ఇది చిన్నది అయిపోయింది. మీకు అర్థమైందా? అవునవును, అర్థమైంది. లేదా ఇట్లనే ఒక 10-15 లేపుకెళ్తే ప్రజావేదిక చిన్నది అయిపోవు, అంతే కదా. అదొక్కటే చేశాడు కాబట్టి అది గుర్తుండిపోయింది, అది హైలైట్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఇక్కడ మీకు ప్రతిదీ ఎలా ఉంటుందంటే సార్, మీకు సింపుల్గా చెప్తా, 3 రాజధానుల బిల్లు ఆయనకి పాపం ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో విరమించుకుని రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పు గౌరవించిన కానీ ఇమీడియట్గా మావిగా అనౌన్స్ చేస్తుంటే ఈ పాటికి సగం మంది చచ్చిపోయిందరు, గుండె అయిపోయి. ఓకే సరే ఓకే, ఒక క్వశ్చన్ సార్, అంటే జనరల్ క్వశ్చన్, ఇది పాత క్వశ్చన్ కానీ అడగడం చాలా అవసరం. నాకు స్ట్రేట్గా ఎస్ ఆర్ నోలో సమాధానం చెప్పండి. ఆర్ యూ విత్ అమరావతి ఆర్ నాట్? ఎస్ ఆర్ నోలో చెప్పండి ఫస్ట్, దాని తర్వాత ఎలాబరేట్ చేయండి. ఇట్స్ అ క్యాపిటల్. ఆర్ యూ విత్ అమరావతి ఆర్ నాట్? దట్స్ అవర్ క్యాపిటల్ సార్, దేర్ ఇస్ నో ఆప్షన్. ఎస్ ఆర్ నోలో చెప్పండి. క్యాపిటల్ ఎస్ ఆర్ నో అంటే నేనే మధ్యలో. బీయింగ్ ఏ తెలుగువాడిగా మీరు అమరావతితో ఉన్నారు కదా, మీరు సమర్థిస్తున్నారు కదా అమరావతిని. సార్ మొన్న ఎప్పుడైతే గజెట్ రిలీజ్ అయిందో ఆ రోజు నుంచి నేను పంచాంద్రియాలు మూసుకొని అమరావతి రాజధాని, అంతే అంతే. ఓకే, నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అమరావతి రాజధాని అని చెప్పినప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించినప్పుడు అదంతా ఎందుకు, మనకి జల్లకొట్టడానికి ఆ బీజేపీ ఓడేసిన గేమ్. సరే ఓకే, ఎందుకు గెజిట్ వచ్చినప్పుడు మనకి అమరావతి రాజధాని గజెట్ వాళ్ళు అఫీషియల్గా గత అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు డిక్లేర్ చేసింది కనుక ఇచ్చుంటే చచ్చినట్టు రాజధాని నిర్మాణానికి అనా పైసలు లెక్కలతో ఇవ్వాల్సి వచ్చింది నువ్వు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఎన్ని అడ్వాంటేజ్లు తీసుకున్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదా చూడండి, ముగిసిపోయిన అధ్యాయం చెప్తే మనం వెర్రివేదల్లో ఎలా ఉన్నామో, 10 ఏళ్ళు శాశ్వత రాజధాని హైదరాబాద్ కాబట్టి ఇప్పుడు దీన్ని పతివ్రత శిరోమణిలో గుర్తిస్తున్నామని మనకి వెర్రి వెంగళాలు చేశారు. ఈ పడతానికి అక్కడ అమరావతికి ముందు వచ్చి శంకుస్థాపన ఎందుకు చేసామని మళ్ళీ నరేంద్ర మోడీ అటువంటి ప్రశ్నించింది కదా, ఏ ప్రాతిపదిక మీదనే. కానీ ఇప్పుడు ఈరోజు వచ్చినటువంటి ఈ వార్త చూస్తే ఎంతో కొంత అంటే కూల్చేస్తారు అధికారం వాళ్ళకు వస్తే, అంటే దీన్ని చూస్తుంటే ఏదో కొత్త కుట్ర ఏదో స్టార్ట్ అవుతుంది. కుట్ర కాదండి, వీళ్ళు తిరిగి తిప్పుకోవట్లేరు కాబట్టి చాలా హ్యాపీగా ముందుకెళ్తుంది. వైసీపీ వాళ్ళు తిరిగి తిప్పుకోవట్లేరు, వాళ్ళతో అంత సామర్థ్యం లేదు. అదేంటి అంత పెద్ద మాట అన్నాడు? అవ్వదు వాళ్ళతో కాదు.
మీకు మళ్ళీ చెప్తున్నా, అందరూ పులులా ఇక్కడ అవ్వదంటారు. కాగితం పుల్లు. సరే మీకు మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు అమరావతి ప్రజా వేదిక ఎరగొట్టిన తరుణంలో అమరావతి అని మాట్లాడాను చూసారా, ద రేడియస్ ఆఫ్ అమరావతిలో అది కూడా ఉంది. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు ఇవాళ కూర్చుని కరకట్టలో ఉన్న ప్రతి ఇల్లు కూల్చినా క్రెడిట్ వాళ్ళకి వస్తుంది. ఓకే, ఇదే పని ఆయన చేసి ఉంటే నిజంగా క్రెడిట్ చోరీ మీద ఉన్న శ్రద్ధ క్రెడిట్ తీసుకోవడంలో నిజంగా లేదు జగన్మోహన్ రెడ్డికి. అది ఉంటే ప్రాపర్ అలైన్మెంట్తో కొట్టుందుడు. ఓకే, కలెక్టర్స్ సమక్షంలో అందరు కలెక్టర్ని కూర్చోబెట్టి గుండొత్తేసాడు, ఎస్పీలని కలెక్టర్ని కూర్చోబెట్టి. అవును చూశాను. ఇంకెంతకన్నా కాగ్నిజెన్స్ ఇంకేం కావాలి సార్? ఇట్ ఈస్ నథింగ్ బట్ టేకింగ్ ఏ కాంక్రీట్ ఒపీనియన్ ఆన్ బేసింగ్ ఆన్ డిస్ట్రక్షన్ ఆఫ్ ప్రజావేదిక. అక్కడ డిసెంట్ అంతమంది తెలియజేయచ్చు. సరే, ఒక చిన్న ప్రశ్న సార్. అంటే సార్ ఇప్పుడు రైట్ నో ఇట్ ఈస్ నాట్ సార్, ఇఫ్ యు ఆర్ ప్రాపర్లీ ప్లాన్ లైక్ హైడ్రా ఎంటైర్ ఇదంతటిని మీరు అన్నది అన్న కాంక్రీట్ క్వశ్చన్స్ ఎట్ నుంచి ఉన్నాయా? ఏం లేవు మరి. సరే ఓకే, మీకు ఒక ఇష్యూ క్రియేట్ అయింది, అదే ఇష్యూ నాది కూడా సేమ్, ఇద్దరిది కూడా సేమ్. దరిద్రం ఎట్లయిందో ఏమో కానీ మావిగన్. ఓకే, నాకు ముందు నుంచి ఒక ప్రశ్న అన్నది ఎప్పుడు అది వస్తుంది, మర్చిపోతున్నా అడగడం మిమ్మల్ని. ఈరోజు అడుగుతా. మావిగన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇచ్చారు, ఆ రోజు మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన ప్రజెంటేషన్ ఇచ్చి వెళ్ళిపోయారు. నాకు గుర్తుండి మరి మీరు ఆ రోజు వెళ్ళారు, ఆ వారం వెళ్ళారు, మీరు కూడా వెళ్ళారు, సాక్షికి వెళ్ళారు అప్పుడు కూడా. ఓకే సరే, నా ప్రశ్న ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళకి కానీ, వైసీపీ నాయకులకి కార్యకర్తలకు కానీ, లేదా ఈ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కానీ, లేదంటే అట్లీస్ట్ సాక్షిలో ఉన్నటువంటి సాక్షి వాళ్ళకి కానీ అసలు మావిగన్ మీద పార్టీ నుంచి ఏమైనా బ్రీఫింగ్ అందిందా? అసలు లేదు, అందలే. నేను వెళ్ళిన మావిగన్ డిబేట్కి నేను పొద్దున్న మనతో మాడిన తర్వాత వెళ్ళాను కదా, మిర్రర్లో మాట్లాడిన తర్వాత మీ దగ్గర మాట్లాడి వెళ్ళిన తర్వాత నేను ఆ రోజు చాలా కేటగిరీలు అడిగాను, యూ అని క్లారిటీ అబౌట్ దిస్, యూ అని డైరెక్షన్ అని తీసుకుంటే నో, ఆస్కవిత్వమే. సాక్షిలో అందరూ ఆస్కవిత్వమే, అంటే వాళ్ళకి కూడా డైరెక్షన్ అందరూ ఆస్కవిత్వమే. మరి వాళ్ళకే డైరెక్షన్ లేనప్పుడు మేము ఏదైనా మాట్లాడి తప్పెట్లయింది నాకు అర్థం కావట్లేదు. అందులో కొంతమంది మళ్ళీ ఇష్టమే, మళ్ళీ కొంతమంది ఇష్టమే, మనం అంటే కష్టమే. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా మనకే ఉంది, అంతేనా? ఓకే ఓకే ఓకే, చాలా బాగా చెప్పారు. సరే, కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో మొత్తానికి నలిగిపోయింది మనమే. కష్టం ఏంటి నలిగిపోయాం? ఏంది నలగొడతారు? రమ్మనండి, నలగడానికి సిద్ధంగా ఉన్నా. ఆల్రెడీ 2 ఏళ్ళు బట్టి విత్ ప్రాపర్లీ ఎక్విప్డ్ అండ్ నలిగి ఉన్నాండి. మొన్న ఒక మాట చెప్పారు సార్ మీరు, నేను ఆ వీడియో చూస్తే మళ్ళీ నాకు క్లారిటీ వచ్చింది. మా నాన్న చిన్నప్పుడు అది ఏంటి నిప్పు ముట్టుకోకు అన్నాడు, నేను ఇంత పెద్ద అయిన తర్వాత మళ్ళీ నిప్పు ముట్టుకుంటున్నా ఏదో అన్నారు మీరు. ఆ డౌట్ వచ్చింది. సరే, మరి 2.5 సంవత్సరాల్లో ఆ నిప్పులాగా కనిపించాలా మీకు? సేమ్ మనం సుబ్రహ్మణ్య స్వామి దీక్షలు తర్వాత జేవి స్వామి సినిమాలు చూస్తూ చూడండి, చేతిలో అరచేతిలో కర్పూరం ఇచ్చుకుని తిప్పుకోవడం అలవాటు అయిపోయి అట్లా తిప్పేసాం. ఫైనల్గా ఆ నిప్పు మొత్తం అంటుతుందని చెప్పి వదిలేసారు. నిప్పు అంటుతుంది అని కాదు, అంటిన తర్వాత ఏ రోజుకి ఆ రోజు బర్ణాలు రాసుకుని వెళ్ళాం. బర్ణాలు అయిపోయిన తర్వాత కొత్త బర్ణాలకు వెళ్ళినప్పుడు ఎందుకు సార్ కాల్చుకుంటారు, రోజు బర్ణాలు రాసుకుంటారు అని జ్ఞానోదయం జరిగింది. ఒక కమెంట్ ఉంది సార్, నేను అడగాలి డైరెక్ట్ ఏమేమని, మీరు ఏమనుకోవద్దు. మీరు ఎన్ని రోజులు సాక్షి వెళ్ళారు, ఓన్లీ సాక్షి గురించి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎనీ పార్టీ, వైసీపీకి సంబంధం లే, టీడీపీకి లే, ఎవరికి లే, ఓన్లీ సాక్షికి. మీరు ఇన్ని రోజులు సాక్షికి వెళ్ళారు, ఇది నాది కాదు కమెంట్, మళ్ళీ చెప్తున్నా. సాక్షి నుంచి మీకు ఏమైనా పేమెంట్ అందిందా? మీకు అందిందా? నాకు నవ్వకండి, ఇష్టమైపోద్ది మళ్ళీ. సార్ కష్టం కాదు సార్, భలేవారే, నన్ను అడగకుంటే ఇంకా మంచిది అనుకున్నాను నేను. ఎవడన్నా నోరు తెరిచామని అడిగేస్తాడేమో భయం వేసేది. సరే ఓకే, జోక్స్ ఇష్టమే మళ్ళీ మీకు. జోక్స్ అపార్ట్, నాకైతే పావాలా అందలేదండి. మరి మాకే 10 రూపాయలు అంతది, మీకే దిక్కులేడు, మాకెక్కడ కమెంట్ ఒక జెన్యూన్ క్వశ్చన్ కదండి, నాకు అర్థం కాదు అసలు ఏంది. ఇప్పుడు మీ ఛానల్కి వచ్చాను, నాకు ఏటిస్తున్నారు? ఏమి ఇస్తాం సార్, మరి చెప్పండి. పేదోళ్ళం, సాక్షి అంటే ఓకే, మా అయితే బిర్యానీ ఇప్పిస్తారు. బిర్యానీ తగలే చెప్తున్నా, భోజనం చేసి టైం అయితే సార్ భోజనం చేద్దాం బిర్యానీ. నా జీవితంలో బిర్యానీ తిన్నాను సరిగ్గా నేను, ఇది లాస్ట్. సో అలాగా ఇప్పుడు వాళ్ళు ఇచ్చేది టీ మంచినీళ్ళు, దానికి కూడా మనం అంటే టీ తాగడం మానేసాను ఈ మధ్యన. ఏడు చేయాలి అంతే, గ్లాస్తో మంచిగా పెడతారు. అంటే జెన్యూన్ క్వశ్చన్ ఎవరు అడిగితే మనం సమాధానం చెప్పడం మన బాధ్యత కాబట్టి అడిగా అంతే, కానీ ఏదో మిమ్మల్ని హర్ట్ చేద్దామని కాదు. కానీ ఓకే, సంభవం నాకైతే పావలా అందింది లేదు. నాకు ఒక వస్తువు ఒకటి అందింది సార్, 2 విషయాలు అంతే. ఒక నిమిషం, నాకు ఒక వస్తువు అందింది. ఆ వస్తువు అన్నది ఒక 200 రూపాయలది, అది ఒకటి రాసుకునేది ప్యాడ్. సరే, అదేదో న్యూ ఇయర్కి అది కూడా పెట్టా,
దాంట్లో నేను కొంచెం వాడా, దాని వాల్యుయేషన్ ఏందో ఒకసారి ఫోన్ చేసి కనుక్కొని నేను మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాను, బాగుండదు. అదొక్కటి తప్పితే నేను అక్కడి నుంచి తీసుకునేది లేదు, నాకు తెలుసు మీరు కూడా తీసుకునేది ఏం లేదని. కానీ జనాలకి అనుమానాలు చాలా ఎక్కువ ఉన్నాయి, అందుకే ఈ అనుమానం అనేది క్లియర్. సార్ ఒకటి నాకు తెలిసినంత వరకు డబ్బులు తీసుకుంటే నోరు రాదు, ప్రాంప్టర్లు చూసి చదవాల్సి వస్తుంది, ఒక వీడియో 3 రోజుల తర్వాత చేయవలసి వస్తుంది. అది మొహం మీద చెప్తున్నాను, ఇవాళే వాచిపోద్ది, రేపు వెళ్ళిన దాకా దాగదు. ఓకే, అది గుర్తుంచుకోండి. రైట్ సార్, చాలా బాగా చెప్పారు. బట్ ఒక విషయం మాత్రం క్లారిటీగా చెప్పారు, ఏంటంటే సజ్జల గారికి ఈ విషయాలలో సంబంధం లేదు. అండ్ నేను కూడా చాలా వీడియోస్ చూశాను, మిమ్మల్ని సజ్జల గారితో కనెక్ట్ చేస్తూ, ఆయన చేసింది ఏం లేదు కానీ ఆయన బ్లేమ్ చేస్తున్నారు. సరే, ఆ విషయం మీద మీరు క్లారిటీ ఇవ్వడం చాలా నచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఒకటి ఉంటుంది సార్ ఫండమెంటల్, నువ్వు పోతూ నీతో పాటు నలుగురిని చంపకూడదు, తీసుకెళ్ళకూడదు, నీతో పాటు నలుగురిని బతికించి తీసుకెళ్ళాలి. వైఎస్ఆర్సీపీకి ఉన్న సెట్ బ్యాక్ ఏంటంటే నాయకుడి దగ్గరికి వెళ్ళి నోరు తెరిచి మాట్లాడే దమ్ము ధైర్యం ఎవరికి లేదు. అదేంటి సార్, ఒక ఎక్స్క్యూజ్ సజ్జల గారి మీద నెట్టేసి పారిపోతున్నారు. నాకు తెలిసి సజ్జల ఈజ్ నాట్ ఎ ట్రబుల్ షూటర్. సజ్జల గారు ఒక రోల్ ప్లే చేస్తున్నారు అండర్ డైరెక్షన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. ఓకే, లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ట్రబుల్స్ నువ్వు ఈ విధంగా అడ్రస్ చేయని టాస్క్ చెప్పి పలానా నియోజకవర్గ సమస్యలు వెళ్ళి ఆయనతో చర్చిస్తే సొల్యూషన్స్ లేవన్న వాళ్ళు ఆ నియోజకవర్గంకి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడవచ్చు. ఇవేవి జరగకుండా సింపుల్గా సజ్జల గారి మీదే ప్రతిదీ నెట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్న వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎప్పుడు అలర్ట్ అవుతారు? ఇప్పుడు అనుబంధ సంఘాలు వేశారు, అనుబంధ సంఘాలతో పాటు 5 కోఆర్డినేటర్లను ఎవరిని వేశారు. మిగిలిన క్యాస్ట్లలో అందరూ ఎక్కడున్నారు? అందులో ఏ క్యాస్ట్లలో ఉన్నారో మిగిలిన క్యాస్ట్లలో అందరూ ప్రశ్నించలేకుండా ఉన్నారా? అంటే మీరు చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట వినడు, అదేనా మీరు చెప్పేది? సజ్జల గారు ఈస్ ప్లేయింగ్ హిస్ రోల్, మీరే అన్నారు. నేను 2 విషయాలు చెప్తాను. ఎవ్రీబడి ఈస్ ప్లేయింగ్. రీజనల్ పార్టీ అధినాయకుడికి ప్రతి నాయకుడితోనూ కనెక్టివిటీ ఉంటుంది. ఉన్న కనెక్టివిటీని జస్టిఫై చేసుకోకుండా కూర్చుంటున్నారంటే వాళ్ళ కర్మ. సజ్జల గారి మీద నెట్టుకుంటూ కాలక్షేపం చేస్తాడు, చేసుకోండి, నో ప్రాబ్లం. ఇంకొక సంవత్సరాలు పుణ్యకాలాలు గడిచిపోతాయి తప్ప ట్రాన్స్పరెంట్ దృక్పథంతో ముందుకెళ్ళడానికి అధినాయకుడికి కూడా వెసులుబాటు, ఎందుకంటే ఎక్కడో దగ్గర ట్రిగర్ అవుతుంది. చెప్పి బయటకు వస్తే చెప్పకుండా కూర్చొని జేబులో జంతికలు వేసుకుని పిసుక్కుంటాం, చెగోడీలు కొరుక్కుంటాం. అంటే ప్రసాద్ గడికి పళ్ళు కొరకడం వచ్చు కాబట్టి నాకు కొరకడం రాదని జంతికలు జేబులు వేసుకుని పిసుక్కుంటే నేనేం చేయలేను. అనువుగా సజ్జల గారు దొరికారు కాబట్టి నేను బ్లేమ్ చేసుకుని వెళ్ళిపోదాం అంటే అది కాలక్షేపం అవుతుంది. సరే, ఓకే, మీరు ఇప్పుడు అన్న తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. సరే, సజ్జల గారిని అంటూ కాలక్షేపం, అది ఓకే, నిజమే. ఇప్పటిదాకా కాలక్షేపం జరుగుతున్నటువంటి మీరు ఏ నాయకుడు బయట అలా కదండి. ఇప్పుడు మీరు ఎవరినైనా అడగండి బయట వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఆ సజ్జలేనండి మెయిన్ హెడ్డలు. లేదు, నేను కూడా విన్నా. ఎందుకు హడ్డలు? దేనికి హడ్డలు? నేను చెప్తున్నా, సజ్జలు ఏమైనా గేట్ కాపులు కాస్తుంటే అప్పుడు లోపలికి వెళ్ళొద్దని జగన్మోహన్ రెడ్డిని కలవాలి అని కూర్చున్నాడు అనుకోండి, లోపలికి వెళ్ళి ఎవడు కాపుతాడు? ఒక మాజీ ఎంపీ లేదా మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ సమస్య ఇది, నాకు ఇక్కడ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను, నేను కలిసి తీరాలంటే ఎవడు ఆపుతాడు? చూద్దాం. నేను వైఎస్ఆర్సీపీలో లేదు, మీరు అన్న మాట నిజం సార్. అది ఎవడు చేయకుండా సజ్జల గారిని అడిగితే వద్దన్నారేమో, సజ్జల గారి వల్లనే నాకు అవ్వట్లేదు. దీస్ ఆర్ ఆల్ ఎక్స్క్యూజెస్. లేదు సార్, ఒక విషయం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి ఒక ఇది ఉంది సారూప్యత. మనిషి పేరు ఒకసారి గుర్తుంచుకుంటే మర్చిపోడు, ఆ జగన్ సత్యం. ఎంపీలు ఎమ్మెల్యేలు పేర్లు మర్చిపోతారని నేను అనుకోవట్లే. సొల్యూషన్ లేనప్పుడు ఎలాగో పోయారు కదా కొంతమంది బయటికి, సొల్యూషన్ లేదని చెప్పే వంకలు చెప్పే పోయారు కదా. ఉన్నోళ్ళు సొల్యూషన్స్ ఉన్నాయని ఉన్నారా? యూ స్టిల్ వాంట్ టు టేక్ సమ్ ఎక్స్క్యూజెస్. లేదు, మీరు అన్న మాట నిజం, ఓకే, ఒప్పుకుందాము. ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది ఈ మాటల్లో నుంచే. సరే, ఓకే, గ్రౌండ్ రియాలిటీ అనేది సజ్జల గారికి తెలుసు అనుకుందాం, సజ్జల గారికి తెలుసు, అంటే జగన్ గారికి తెలియదు. ఒక నిమిషం, అక్కడికే వస్తున్నా. గ్రౌండ్ రియాలిటీ అనేది సజ్జల గారికి తెలుసు. ఎందుకు? అందరూ సజ్జల గారికి కనెక్టెడ్గా ఉన్నారు. ఒక అధినాయకుడికి డైరెక్ట్గా కనెక్టెడ్ ఉండడం, ఎందుకంటే 10 పనులు ఉంటాయి. ఈయన పని ఏంటి? మేనేజ్మెంటే కాబట్టి ఈయనకి ఇచ్చిన బాధ్యత అది కదా. ఈయనను 10 మంది కనెక్ట్ అవుతారు. మరి ఈయన ఆ కనెక్టివిటీని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళలేకపోతున్నారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు వింటలేదా ఈయన మాటలు? సరే, 2 విషయాలు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు వింటున్నారా వింటలేదా అన్నది దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల గారికి నిజంగా టాస్క్ ఇస్తే వినవలసిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటుంది. అదర్వైజ్ ఇట్స్ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్. ఓకే, ఎందుకంటే కమ్యూనికేషన్ ఆఫ్ సజ్జల గారికి టాస్క్ ఇచ్చింది, సజ్జల గారు కమ్యూనికేట్ చేయకుండా ఉండడు. ఓకే, ఇప్పుడు ఆయన పోస్ట్ ఏంటి సజ్జల గారిది? వన్ ఆఫ్ ది జనరల్ సెక్రటరీ, వన్ ఆఫ్ ది కన్వీనర్ కదా. కన్వీనర్గా. ఓకే, మనం ఇందాక మీరు అన్నారు కదా, వద్దాం సీరియల్గా వద్దాము. కన్వీనర్ మీకు తెలిసి
కన్వీనర్ బాధ్యతలు ఏంటి? కన్వీనర్ చాలా వరకు కోఆర్డినేషన్స్ చేస్తారు. కోఆర్డినేషన్ చాలా బాగా చెప్పారు, వెరీ గుడ్. అంటే అందరు నాయకులతో కోఆర్డినేట్ చేయవలసిన బాధ్యత కన్వీనర్ది. ఎవరిది? సజ్జల గారిది. కోఆర్డినేట్ చేసి సమస్యలు తీర్చగలిగితే ఈయన తీర్చాలి, లేకపోతే తీర్చలేని సమస్యలు ఉంటే అధినాయకుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. యాజ్ ఎ కన్వీనర్ అదే ఆయన బాధ్యత. మరి ఇక్కడ ఫెయిల్యూర్ అనేది ఎక్కడ జరుగుతుంది? కన్వీనర్ దగ్గర జరుగుతుందా, చిన్న చిన్న నాయకుల దగ్గర జరుగుతుందా, అధినాయకుడి దగ్గర జరుగుతుందా? ఇప్పుడు ఫస్ట్ థింగ్ అందరూ బయట నుంచి సజ్జలకి అన్ని పిల్లి మెల్ల గంట కట్టినట్టు ప్రతిదీ సజ్జల గారికి కడుతున్నారు. కన్వీనర్ కదా సార్, ఆయన బాధ్యత అది. సరే కన్వీనర్గా ఇప్పటిదాకా యాక్సెప్టెన్స్ ఉన్నట్టే కదా లీడర్లందరికీ. కన్వీనర్ ఇందాక మీరు అన్నారు అందరూ కలిసి ఆయన మెల్లో గంట కడుతున్నారని. మీరు ఇప్పుడు కన్వీనర్గా అన్న రోల్కి నేను అడుగుతున్నా. ఇప్పుడు సో కాల్ లీడర్లు లేదా అనుబంధ సంఘాలలో అధినాయకులు వీళ్ళందరూ కమ్యూనికేషన్లో సజ్జల గారు మీతో అవ్వట్లేదు, లెట్ మీ హ్యావ్ ఎ మీటింగ్ విత్ జగన్మోహన్ రెడ్డి సార్ అని అడిగిన వాళ్ళు ఎంతమంది? అడిగిన వాళ్ళు ఎంతమంది? అది జరగట్లేదా? అప్పుడు వాయిస్ ఓవర్ రావాలి కదా. ఓకే, నా ప్రశ్న అదే. నా ప్రశ్నని మీరు అడిగారు. ఇప్పుడు ప్రశ్న ఏంటి? మీ వల్ల అవ్వట్లేదు అని అన్నవాడు అదే అంటున్నాను నేను. ఇక్కడ ఒకటే విషయం, ఐదర్ నాయకుల దగ్గరన్నా తప్పు ఉండాలి, కన్వీనర్గా ఈయన దగ్గరన్నా తప్పు ఉండాలి, లేదా అధినాయకుడి దగ్గరన్నా తప్పు ఉండాలి. మీరేమంటున్నారు? నాయకుల దగ్గర తప్పు ఉందంటున్నారు. వాళ్ళందరూ ఈయన మీద బాధ్యత వేస్తున్నారు. వాళ్ళందరూ ఈయన మెల్లో గంట కడుతున్నారు. నేను రెండు చెప్తా సార్. తెలుగుదేశంలో టీడీ జనార్దన్ గారు ఉంటారు, జనసేనలో నాదెళ్ల మనోహర్ ఉంటాడు, ఓ దానికి వైఎస్ఆర్సీపీలో సజ్జల గారు ఉన్నారు. ఈ ముగ్గురు వైటల్ రోల్ ప్లే చేస్తారు నాకు తెలిసి. ఇప్పుడు నాదెళ్ల మనోహర్ గారితో ఏ విషయం అవ్వట్లేదు అన్నది జగన్కి చచ్చిపోయింది, ఇంక్లూడింగ్ జనసేన వాళ్ళు మాట్లాడుతున్న మాటలతో. ఈ రోజు దాకా టీడీ జనార్దన్ గారితో ఏ విషయం అవ్వలేదని తెలుగుదేశం నుంచి ఎక్కడ నేను ఇప్పుడు దాకా వినలే. అలా అప్పుడు ఒక సోదరుడు ఉండేవాడు, ఆయన పార్టీ ఇన్ఛార్జ్గా చూసినప్పుడు కొంపలు ములిగిపోయి అని చెప్పి ఎత్తేసారు అన్ని. అలాంటి ఉదంతం పార్టీ ఆఫీస్ నుంచి ఒకటే చూపించండి. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను మీకు. మీరు ప్రాక్టికల్ చెప్పారు. నేను మీకు ఒకటి గుర్తుంచుకోండి, ఒక ఇష్యూ సజ్జల గారికి ఉదాహరణకి ఒక నాయకుడే కమ్యూనికేట్ చేశాడు. ఇది అగైన్ కమ్యూనికేటెడ్ టు జగన్మోహన్ రెడ్డి గారు. కమ్యూనికేషన్ తర్వాత దానికి వచ్చిన సొల్యూషను అగైన్ ఇట్ ఈస్ కమ్యూనికేటెడ్ టు ద లీడర్. పాసిఫై అయినట్టే కదా. అవును. సే ఫర్ ఇన్స్టెంట్ ఇది సజ్జల గారితో అది కాలేదు, ఎస్కలేట్ అవ్వబడలేదు అన్నది వీడు వితిన్ 2 days 3 daysలోనే ఇది పాప పోతుంది కదా. ఎందుకు అక్కడికి వెళ్ళడం, మాకు సజ్జలతో సొల్యూషన్ లేదని ఎక్కడైనా విన్నాం మనం. బట్ వాయిస్ ఓవర్ మాత్రం బయట నుంచి ఏమొస్తున్నాయి, సజ్జలతో ఏమవట్లేదు జనరల్ టాపిక్. అది జనరలైజ్ చేయడం చాలా ఈజీ. కానీ ఇది యాజ్ ఫార్ యాజ్ 175 కాన్స్టిట్యున్సీస్ ఆర్ కన్సర్న్ అండ్ 25 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ ఆర్ కన్సర్న్, ఇన్ఛార్జీలు ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి మనం ఎప్పుడైనా విన్నావా? అంటే ఎట్లుందంటే సార్ ఇది వీళ్ళతోనే కదా అతను కోఆర్డినేషన్ ఉంటుంది. అనుబంధ సంఘాలు లేదంటే సంబంధించిన ఇప్పుడు 5 కోఆర్డినేటర్లు వీళ్ళందరికీ ఉదాహరణకి సజ్జల గారు అనుకుందాం. వీళ్ళెవరి దగ్గర నుంచి నేను ఇప్పటిదాకా నెగిటివ్ వాయిస్ వెళ్ళలేదు. ఓకే, అంటే నాకు అర్థమైంది మీరు చెప్పిన దాంట్లో. నాకు అర్థమైంది ఏంటంటే మళ్ళీ కన్ఫ్యూజన్ ఉండొద్దు కాబట్టి నా అర్థాన్ని కూడా చెప్తున్నా. నా సజ్జల గారు తప్పు లేదు, ఆయన మెడలో గంట కడుతున్నారు మీరు చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారి తప్పు ఉందా లేదా నాకు తెలియదని మీరు చెప్తున్నారు, ఎందుకంటే మీకు తెలియదు నిజంగానే. మరి ఇక్కడ తప్పు ఉన్నది కేవలం మీరు చెప్పే మాటల్లో నాకు కనిపిస్తున్నది ఏంటంటే అందరి నాయకుల దగ్గరే తప్పు ఉంది, కానీ సజ్జల గారు మాత్రం మంచోళ్ళు అంటారు. నేను ఇక్కడ తప్పు అందరిది ఉంది, లేదా సజ్జల ఒకటి నేను ఎప్పటికీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు, ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు. అదేంటి సార్ మొత్తం బుక్ మొత్తం చదివించారు నాతోటి, లాస్ట్కి మళ్ళీ కంక్లూజన్లో మళ్ళీ చేంజ్ చేస్తామంటే ఎక్కడ తప్పు వస్తుంది? ఎట్లా వస్తుంది? నేను మళ్ళీ ఒకసారి చెప్తా. నా క్వశ్చన్ అడుగుతా. మీరు ముగ్గురు ఉన్నారు సార్, నాయకులు, కన్వీనరు, అధినాయకుడు. సమస్యలు ఉన్నాయి, సమస్యలు 5 ఉన్నారు కదా, 5 సమన్వయకర్తలు కూడా. సమన్వయకర్తలు సరే 4 అనుకుందాం, సమన్వయకర్తలు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సమస్యలు సాల్వ్ అవ్వట్లా. ఏ సమస్యలు అవ్వట్ల, పార్టీలో చాలా సమస్యలు ఉన్నాయి అవ్వట్లా. అయితే ఈ ముగ్గురులో ప్రాబ్లం ఎక్కడుంది? అధినాయకుడి దగ్గర ఉన్నట్టు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాబ్లం ఉంది. ఓకే, ఇప్పుడు సింపుల్ ప్రాస్పెక్ట్ అండి. 100కి 99 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేస్తుంది జగన్ జనాల్లో ఉండాలి, రాజశేఖర రెడ్డి గారి లాగా తెల్లారి రావాలి, పొద్దున్న జనాల్ని కలవాలి. ఇది ప్రాస్పెక్ట్ ఆఫ్ పీపుల్. మన జనవరిలో అలవాటు చేశారు, టెంట్లు వేసి గుడారాలు వేసి వచ్చేస్తాడు బయటకు వెళ్ళేస్తారని. తర్వాత టపాచి బుత్తిరి, తర్వాత ఇమీడియట్ కార్యాచరణ ఏది? ఇలాంటివి ఎక్స్పెక్టేషన్స్ పెంచుతుంది, తగ్గిస్తుంది. ఎక్కడి నుంచి? ఇప్పుడు ఆ ప్రోగ్రాము అక్కడ కలుస్తారు జనాన్ని అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారి కాన్సర్న్ లేకుండా డెసిషన్ తీసుకుని టెంట్ కూడా లేరు కదా. అవును అంటారు కదంటారా. అవును, కానీ జరగనప్పుడు బ్లేమ్ ఎవరు తీసుకుంటున్నారు? సజ్జల గారు. దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్.
ఒక మాట మాత్రం నేను ఖచ్చితంగా నేను కూడా చెప్పగలను సార్. అంటే నేను కూడా ఒక అనలిస్ట్ని కాబట్టి సజ్జల గారికి ప్రెషర్ ఎక్కువ ఉంది, వర్క్ ప్రెషర్. నేను ప్రెషర్ అంటే మళ్ళీ అదన్నాను, వర్క్ ఆయన మీద సార్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఒక కార్పొరేట్ సెగ్మెంట్లో పనిచేశారు, నేను కార్పొరేట్ సెగ్మెంట్. మనకి ప్రెషర్ ఉంటుంది, కానీ డెలివరబుల్స్ దగ్గర ప్రెషర్ ఎందుకు వస్తుంది? మనకి ఇప్పుడు ఫర్ ఇన్స్టెంట్ మనం ఇప్పుడు మనకి టీం ఉంటుంది, టీంకి మనకు ప్రామిసెస్ ఉంటాయి. మీరు ఈ పని చేసి నాకు ఈ టాస్క్ డెలివరీ ఇది ఇలా చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్లో అయితే, లేదంటే నా ప్రాజెక్ట్ ఈ విధంగా డెలివరీ అయితే, దిస్ ఈస్ వాట్ ద ఇన్సెంటివ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్, దట్స్ ఓకే క్యారెట్ వాట్ వీ టెల్, ఆర్ వీ గివ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ బిగ్ బ్యాష్. నా సొంత డబ్బులతో ఇవ్వను కదా, ఎవరు నాకు మేనేజ్మెంట్ సమ్ బఫర్ ఇవ్వాలి కదా. ఆ మేనేజ్మెంట్ బఫర్ ఇవ్వనప్పుడు సతమతం ఇదేవాడు నేను మీరు బీయింగ్ అట్లా సజ్జలు నలిగిపోతున్నాడు. ఓకే, సజ్జల ఒక ఇరుసులా పని చేయవలసిన వాడికి వెసులుబాటు ఇవ్వకపోతే మీరు అన్నట్టు స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతున్నాయి. ఓకే, అంటే మీరు స్ట్రెస్ లెవెల్స్ ఎందుకు పెరుగుతున్నాయి? ఎగ్జిక్యూషన్స్కి ప్లానింగ్ దగ్గర టపాచబుతురు గాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు సింపుల్గా చెప్తున్నాను, సజ్జల తెలివితేటలకి అతని తెలివితేటలు వాడిస్తున్నారా లేదా? గతంలో పాపంతకాలు తెల్లవరజనుడు ఎన్ని అవరోధాలు క్రియేట్ చేశారో అని చేశారు. ఆ డిస్పారిటీలు నలిగిపోయింది మళ్ళీ సజ్జలే. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, లేనప్పుడు మళ్ళీ నలిగిపోతుంది సజ్జలే. ఇందులో వ్యక్తిగతం ఏం లేదు సార్, మీకు జాగ్రత్తగా గమనించండి. మీరు బయట నుంచి చూస్తూ మీరు నేను అబ్జర్వ్ చేసేది ఏంటి? అధికారం ఉన్నప్పుడు నాయకులకి క్యాడర్కి సొల్యూషన్స్ లేవు, అధికారం లేనప్పుడు నాయకులకి క్యాడర్కి సొల్యూషన్స్ లేవు. సఫర్ అవ్వాల్సింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి నా ప్రాస్పెక్ట్లో అయితే. అంటే ఇందాకే మీరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇష్యూస్ సాల్వ్ అవ్వట్లేదు అని చెప్పి మీరే చెప్పారు. సజ్జల గారు కాదు, ఇది కాదు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఫాల్ట్ ఉంది అని చెప్పేసి చెప్పారు. నేను ఒక విషయం చెప్తాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒక అధినాయకుడు, ఆయన కింద సజ్జల గారు, ఆయన కింద మొత్తం పార్టీ ఉంది. ఎవరు ఈ కింది వాళ్ళు అటు ఇటు అయినా కూడా బాధ్యత అధినాయకుడిదే. అట్లాంటిది ఈరోజు అధినాయకుడే కరెక్ట్గా లేడు అని మీరు చెప్తున్నారు కాబట్టి మరి దీనికి సొల్యూషన్ అనేది ఎట్లా వస్తుంది? రెండు విషయాలు చెప్తాను. సజ్జల గారిని బ్లేమ్ చేస్తున్నాం లేదా? 100%. సజ్జల నేను అడుగుతున్నాను చాలా క్లియర్గా, సజ్జల గారిని బ్లేమ్ చేస్తున్నాం లేదా? 110% సజ్జల గారు బ్లేమ్. మూడోసారి అడుగుతున్నా, సజ్జల గారిని బ్లేమ్ చేస్తున్నాం లేదా? నేనైతే అనుకుంటున్నా ఆయన బ్లేమ్ చేస్తున్నాను. నేను అనుకుంటున్నా. మీరు నేను కార్పొరేట్ సెగ్మెంట్లో పనిచేస్తాను. అవును, నేను మీ ఎక్స్పీరియన్స్ చెప్తాను. కరోనా టైంలో 80 మందిని తీయమంటే ఫస్ట్ పేరు మీరే రాస్తారు. వదిలేండి సార్, అది ఇంపార్టెంట్ కాదు. నో ఇట్స్ నాట్. ప్లీజ్ అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. వై యూ మెన్షన్ యువర్ సెల్ఫ్? బికాస్ నాతో పాటు 80 మందికి న్యాయం జరిగితేనే నేను ఉంటాను. 80 మందికి అన్యాయం చేయడానికి నేను లేను అన్నప్పుడు మీ కోణంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించి తీరాలి. నేను సజ్జల నా వల్ల సఫర్ అవుతున్నాడు అని తెలుసుకోగలిగితే, అయితే విజయసాయిరెడ్డి బయటికి పోవడానికి సఫర్ అయిపోయాడా, సఫర్ అవ్వకుండా పోయాడా అని రియలైజేషన్ అయితే, లేకపోతే సుబ్బారెడ్డితో ఏమైనా అవుతుందా లేదా, ఎందుకు ఇతను కూడా నాకు దాకా వచ్చి అన్ని విషయాలు చెప్పగలుగుతున్నాడో చెప్పట్లేదా అని ఇంట్రాస్పెక్షన్ అయితే పనులు సులువు. ఓకే, ఒక చిన్న మాట అడుగుతాను సార్. అంటే ఇక్కడ ఉండండి, ఇక్కడ మీకు ఒకటి ప్రాంతీయ పార్టీలో తప్పు ఎవరిదే ఉండదు, అంత అధినాయకుడిదే ఉంటుంది. ఓకే, 151 వచ్చినప్పుడు నువ్వే రైటు, 11 వచ్చినప్పుడు నువ్వుదే తప్పు. 151 నుంచి మళ్ళీ ఎగబాకి 11కి పడిపోయి 11 నుంచి నువ్వు అధికారం తెచ్చుకోవాలన్నా రెస్పాన్సిబిలిటీ నీదైనప్పుడు ఎవడో మీద నెడుతుంటే ఏం చేస్తున్నావు? థర్డ్ ఎంపైర్ నువ్వు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా, అంటే చిన్న క్వశ్చన్ అడిగి ముగిచ్చేద్దాం, చాలా టైం అయింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా నిజాయితీగా, అంటే కరెక్ట్గా చెప్పండి, పేర్లు చెప్పండి, ఇక్కడ పేర్లు అవసరం. ఒక ముగ్గురిని మీరు కొంత మీ వర్క్ స్టైల్ డెవలప్ చేసుకోవాలండి, చేసుకుంటే పార్టీకి మంచిదండి అని చెప్పాలి అని మీరు అనుకుంటే, అంటే యువర్ వెరీ సీనియర్ పర్సన్, మీరు సలహా ఇవ్వడంలో తప్పు లేదు. మీరు సలహా ఇస్తే వాళ్ళు ఏదో బ్లేమ్ అయిపోయారని ఏం లేదు. ఒక ముగ్గురికి సలహా మీరు ఇవ్వాలి, పార్టీలో మీరు డెవలప్ అవ్వండి, కొంత మీరు ఇంకా ఎక్స్ట్రా వర్క్ చేయండి, పార్టీకి బెటర్ అంటే ఆ ముగ్గురు ఎవరికి చెప్తారు మీరు సలహా? ఎవరు కాదు, జగన్మోహన్ రెడ్డి. ఈ హ్యాస్ టు బిలీవ్. కాకుండా అన్నాను, ఇంకెవరు లేరు, ఇది ప్రాంతీయ పార్టీ. ఈ హ్యాస్ టు బిలీవ్ హిమ్సెల్ఫ్. ఆయన నమ్మిన వాడికి డిస్క్రిప్షన్స్ ఇవ్వాలా. ఓకే, 2019లో ఇచ్చి మోసపోయామనుకోండి, లేదా ఓడిపోయామనుకున్నారు కదా, అంటే ఐపాక్ ఇచ్చారు. వాళ్ళు పనికిమాల లేదోళ్ళండి. ఇక్కడ లాయల్టీ చూపిస్తున్న వ్యక్తులు ఉన్నారు కదా, ఇప్పుడు మీ చుట్టపైన సుబ్బారెడ్డి, ఇంకో ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి, 2 ఏళ్ళు జీతం లేకుండా పనిచేస్తాడు. విజయసాయిరెడ్డి గారు, విజయరెడ్డి వెళ్ళిపోయాడు, ఇంకా మనం ఏం చేయలేము దాని సంగతి. కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. నేనవడండి మధ్యలో కాదు, అంటే అట్లీస్ట్ పార్టీ కోసం ఒక మాట. నేను కాదు, ప్లీజ్ మళ్ళీ కొంత కట్టకండి. సంబంధం లేని మనం బయట నుంచి మాట్లాడుతున్నప్పుడు ప్లీజ్ లిజన్. ఓకే, నేను వన్స్ సాక్షి బంధం తెగిపోయిన తర్వాత, నేను తెంచుకున్న తర్వాత లెట్ మీ టాక్. అంతే, కరెక్ట్. సో ఇక్కడ మీకు ప్రాబ్లం జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్, హీ హ్యాస్ టు చేంజ్. ఎట్లా చేంజ్ అంటే ఒక్కసారి మోసపోతాం సార్, మనుషులుగా పుట్టి మనుషుల్ని కాకుండా ఇంకెవరిని నమ్మలేం మనం. అవును, ఒకడు నన్ను మోసం చేశాడని మొత్తం సమాజంలో ఉన్న మనుషుల్ని నమ్మనంటే అది బుర్ర తక్కువతనం అవుద్ది.
ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు బిలీవ్. డెలివర్ చేయి టాస్క్. నువ్వు తిరిగి టాస్క్ డెలివరీ చేసింది నీకు రిటర్న్ దిస్ థింగ్ లేనప్పుడు అప్పుడు నువ్వు క్వశ్చన్ చేయి. అప్పుడు నీకేమవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ నీకు తెలియకుండానే బ్రహ్మాండంగా పెరుగుతాయి. నువ్వు ఎక్స్పెక్టేషన్స్కి నువ్వు పెరగడానికి వాళ్ళకి వెసులుబాటు ఇవ్వకుండా సర్వం నీ దగ్గరే పెట్టుకుంటాను నేను ఆ నమ్మను అన్నది దిక్కుమాల కాన్సెప్ట్ ట్రై చేస్తే అడుగు తినిపోవడం తప్ప ఇంకేం లేదు. పార్టీ రన్ చేయలేము. యూ కెనాట్ రన్ ద షో. పేరుకి మాత్రమే పుతిరీళ్ళ అందరినీ పెట్టుకుని ఎవడెవడో చెప్పిన దిక్కుమాల కబుర్లతో దాన్ని ట్రావెల్ అవుతుంటే ఎక్కడికి అవుతుంది? నేను మళ్ళీ జనాల్లోకి అంటే నువ్వు నిన్ను పోర్ట్రేట్ చేయడానికి జనాల్లో తీసుకెళ్ళిపోతున్నారు. జనాలు పూలు చెల్లిసి గాబరా పడిపోతుంటే ఏమవుతుంది? మీరు ఇప్పుడు ఆయన జనాల్లోకి రావాలంటారా? ఎందుకు రావాలి చెప్పండి. మీరు జనాల్లోకి వచ్చారు. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఏం చేయాలి? ఉండండి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలతో ప్రజలకి సొల్యూషన్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్రకి ఎత్తే మళ్ళీ ప్రజలకే సొల్యూషన్ ఇస్తాడు. కానీ ఆయన నమ్ముకున్న నాయకులకి కార్యకర్తలకి ఏం సొల్యూషన్ ఇస్తాడు చెప్పానండి. క్యాడర్ చచ్చి పడి ఉంది సార్. పార్టీ పెట్టిన కాడి నుంచి వాళ్ళు దమ్మిడి సంపాదించుకోకుండా అడుగు తిరిగిపోయి ఉన్నారు క్యాడర్. అవును, అధికారంలో ఉండి కూడా ఎవడు సంపాదించుకున్నాడు ఎవరు లేడు. ఎవరో ఇద్దరు ముగ్గురు ఇలా వేల మీద లెక్క పెట్టచ్చు. ఆ భాండాలు మోసుకొని తిరిగి చేస్తున్నారు వాళ్ళు. అవును, అంటే క్యాడర్ కోసం పనిచేయాలి. నాయకుడిని నమ్ముకున్న క్యాడర్ చచ్చిపోయి ఉంది. నాయకుడు చిన్న భిన్నమై ఉన్నాడు. ఇలాంటి తరుణంలో కాపాడవలసిన వాడు ఎవడు? జగన్మోహన్ రెడ్డి గారు. నీకు మళ్ళీ చెప్తున్నాను, ఎర్రగొండపాలెం నీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. పెంటటిసి పోతే సర్వం తానే చచ్చి పులివెందులకు నెంబర్ 2 అది గెలిపించి చూపించాడు. ఈ కమిట్మెంట్ ఎవరి దగ్గర ఉందా? గెలిచిన ఎర్రగొండపాలెం దేంతో కనబడుతుంది? నీకు పులివెందులతో సమానంగా కనబడుతుంది. కానీ ఆ పులివెందులు లాంటి స్ట్రాంగెస్ట్ 2వ నియోజకవర్గాన్ని పెంటటినోడు అవడం నీకు ఎందుకు కనబట్టలే? దిస్ ఈస్ వేర్ యూ నీడ్ టు ఇంట్రాస్పెక్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు చాలా సమయం ఇచ్చారు. చాలా అగ్రెసివ్గా మన టాక్ అనేది నడిచింది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యర్ టైం.